అండి అందరికీ తెలుగులో మనం విక్ రివిజన్గా బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి చేస్తున్నాం కదా. అందులో మనం ఇక్కడ చూడండి, నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాల నుంచి బిట్ అనేది వస్తే కనుక టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిపైనే వస్తుంది. మనకి టెక్స్ట్ బుక్లో ఒకే ఒక్క దగ్గర ఇచ్చారు, అది ఇవే అనమాట. ఇప్పటి వరకు టెట్లో వీటి నుంచి 6 బిట్స్ అనేటటువంటివి రావడం జరిగింది. నిత్య ఏకవచనాలు నిత్య బహువచనాల మీద వచ్చిన బిట్టు వీటి నుండే వచ్చింది తప్ప ఇంకెక్కడి నుంచి మనకు రాలేదు. అందుకే నిత్య ఏకవచనాలు అంటే ఇనుము, తెలుపు, ఇత్తడి, కంచు. చూడండి, ఇందులో 3 మెటల్సే ఉన్నాయి. ఇనుము, ఇత్తడి, కంచు, తెలుపు. ఇవి నిత్య ఏకవచనాలు అని గుర్తుపెట్టుకోండి. ఇనుము, ఇత్తడి, కంచు, తెలుపు ఇవి నిత్య ఏకవచనాలు. మరి నిత్య బహువచనం కానిదేది లేదా నిత్య ఏకవచనం కానిదేదని ఇస్తున్నాడు ప్రతిసారి కూడా. ఇక్కడ కందులు, మినుములు, పెసలు. చూడండి, మినుములు పప్పు వండుకునేదే. కందులు, మినుములు, పెసలు ఈ 3 గుర్తుపెట్టుకోండి. వడ్లు, అందరూ. ఈ 5 కూడా నిత్య బహువచనాల కిందన ఇస్తున్నారు. నిత్య బహువచనాలు. సో ఇది ఇచ్చేసి కింద ఆప్షన్స్లో నిత్య బహువచనం కానిదేది లేదా నిత్య ఏకవచనం కానిదేది అని ఇస్తున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అనేటటువంటి వాటిపైన బిట్స్ వస్తున్నాయి కదా. దీంట్లో మనం చూస్తే ఉత్తమ పురుష అంటే ఏంటి? తాను ఉత్తమ, ఎదుట వాళ్ళు మధ్యమ, ఎక్కడో ఉన్న వాళ్ళు ప్రథమ. అంతే కదా. తాను ఉత్తమ, తన గురించి తాను చెప్పుకుంటే ఉత్తమ పురుషులో ఉన్నట్టు, ఎదుటి వాళ్ళ గురించి చెప్తుంటే మధ్యం పురుషులో ఉన్నట్లు, ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్తుంటే అది మరి ప్రథమ పురుషులో ఉన్నట్లు కదా. మనకి ఇక్కడ ఒక వర్డ్ ఇస్తారు. ఒక వర్డ్ ఇచ్చి అది ఇలా ఒక సెంటెన్స్ ఇచ్చారనుకోండి, దీన్ని అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసేసి ఈ వాక్యం ఏ పురుషలో ఉంది. నేను బుద్ధిగా నడుచుకుంటున్నాను. సో నేను, మేము అనే దాని గురించి చెప్తున్నారు అంటే అది ఉత్తమ కథనంలో నడుస్తుందని అర్థం. అలాగే నీవు మీరు అని చెప్తున్నారంటే అది మధ్యమ కథనంలో నడుస్తుందని అర్థం. నీవు, మీరు అని చెప్పేసి వస్తాయి. అలాగే అతడు, ఆమె, వాడు, వారు, అది, ఇది, అవి, ఇవి. అతడు, ఆమె, వాడు, వారు, అది, ఇది, అవి, ఇవి ఇలా వచ్చాయనుకోండి వర్డ్స్. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు, వారు గొప్ప విద్వాంసులు, వాడు గొప్ప విద్వాంసుడు, ఆమె గొప్ప విద్వాంసురాలు, అది చెట్టు, ఇది ఇల్లు, ఇవి చెట్లు, ఇవి గాలులు, ఇట్లాంటివి ఏమైనా ఇల్లులు ఇలాంటివి వచ్చిందనుకోండి, ఇలాంటివన్నీ కూడా ప్రథమ పురుషులో నడుస్తున్నట్లుగా అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ చూడండి, భ్రమక పదాలు అనేటటువంటివి. భ్రమక పదాలనే కచిక పదాలు అంటారు, పద భ్రమణం అని కూడా అంటారు. అంటే ఎటు నుండి చదివినా ఒకేలా వచ్చేటటువంటి పదాలని భ్రమక పదాలు అంటారు. అలాగే వీటి నుంచి కూడా ఇస్తున్నాడు. ఒక లెటర్ ఒక ద్విత్వాక్షరం కానీ సంయుక్త అక్షరం కానీ ఇలాంటివి ఇచ్చేసి మనకి విడదీసి రాయమంటున్నారు అనమాట. విడదీయడం, మొదటి పలికేటటువంటి లేదా రాసే అక్షరం ఏంటి అని చెప్పేసి ఇట్లా అడుగుతున్నారు. సో ఈ ఇలాంటి వర్డ్ని విడదీసేటప్పుడు మెయిన్ లెటర్ ఏంటి? ఫస్ట్ సా కదా. మెయిన్ లెటర్ని పొల్లక్షరంగా రాయండి. దాని క్రిందనే ఉన్నటువంటి ఒత్తుని పొల్లక్షరం రాయండి, తా పొల్లు. నెక్స్ట్ దాని కింద ఉన్నటువంటి దాన్ని పొల్లక్షరం రాయండి. నెక్స్ట్ దీనికి గుణింతం ఈ గుణింతంతో ఉంది, అంటే కా గుణింతం దీర్ఘం అయితే లేదు. సో ఓన్లీ తలకొట్టు అనేటటువంటిది ఉంది కాబట్టి వేసుకోవాలి. అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ చూస్తే క్ష్మీ అని ఉంది. క్ష్మీలో కా అనేటటువంటిది పొల్లక్షరం ఫస్ట్ రాసుకోండి, మెయిన్ లెటరు. దాని కింద ఉన్నటువంటి షా అనేది పొల్లక్షరం రాయాలి. తర్వాత మ్ అనేది పొల్లక్షరం రాయాలి. తర్వాత కీ అనేటటువంటిది గుణింతం ఉంది కాబట్టి అది ఈ అనే లెటర్ని సూచిస్తుంది. ఇట్లా మనం రాసుకోవాలన్నమాట ప్రతిదీ కూడా. ఫస్ట్ మెయిన్ లెటరు, దాని క్రింద ఉన్న ఒత్తు, ఆ గుణింతం ఏదైతే ఉంటుందో అదే అనమాట. స్యూ కదా, ఊ అనేటటువంటిది వస్తుంది. ఇట్లా అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, సర్వనామాలు వాటి యొక్క విశేషణ రూపము మరియు ద్వితీయ విభక్తి రూపం. సర్వనామం గురించి మనకి 5th క్లాస్లో ఉంది. వీటికి చెందినటువంటి విశేషణ రూపము అలాగే ద్వితీయ విభక్తి రూపము, విశేషణ రూపము మరియు ద్వితీయ విభక్తి రూపం అని ఇస్తున్నారు. నేను యొక్క సర్వనామం యొక్క విశేషణ రూపము ఏంటి అంటే చూడండి, ఇక్కడ నామవాచకము విశేషణ రూపము, అలాగే సర్వనామము ద్వితీయ విభక్తి రూపం ఇట్లా ఇస్తున్నాడు. ఇది నామవాచకం. నేను అనేది నామవాచకం అయితే దీని యొక్క విశేషణ రూపం నా అవుతుంది. తాను నామవాచకం అయితే తన అవుతుంది విశేషణ రూపం. తాము నామవాచకం అయితే తమ అనేది విశేషణ రూపం. వారు నామవాచకం అయితే వాళ్ళ అనేది విశేషణ రూపం. అవి, వాని, వాటి. అలాగే అక్కడికి అవి అయ్యాయి కదా. నెక్స్ట్ ఇవి 5 గుర్తుపెట్టుకోండి, ఈజీ అవుతుంది. మేము, మా, మనం, మన, మీరు, మీ, అతడు లేదా వాడు, వాడి,
అది, దాని, ఇట్లా మనం యూజ్ చేస్తున్నాం అనమాట విశేషణ రూపాలు. నెక్స్ట్ ద్వితీయ విభక్తి రూపం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి బిట్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. సర్వనామం, ఈ క్రింది సర్వనామం యొక్క ద్వితీయ విభక్తి రూపం ఏంటి అని ఇస్తున్నాడు, లేదా నేను అనే వర్డ్ యొక్క ద్వితీయ విభక్తి, సర్వనామం యొక్క ద్వితీయ విభక్తి రూపం ఏంటి అట్లా. సో నేను అనేది దాని యొక్క ద్వితీయ విభక్తి రూపం నన్ను. నేనుకి విశేషణ రూపం అయితే చూడండి, నేనుకి విశేషణ రూపం అయితే మరి నా వస్తుంది. ద్వితీయ విభక్తి రూపం అయితే నన్ను వస్తుంది. మనం, మనంకి మనల్ని అని వస్తుంది. మీరు, మిమ్మల్ని. వాళ్ళు, వాళ్ళని. అవి, వాటిని. చూడండి ఇది ఒక గౌరవవచనంగా వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ తాము. తాము అంటే తమర్ని, తాము అంటే తమర్ని. నీవు అంటే నన్ను. వాడు లేదా అతడు అంటే వాణ్ణి, అతన్ని. అంటే ప్రతీది కూడా చివర నీ అనేటటువంటి వర్డ్ వస్తుంది చూడండి. నీ, ను అనేటటువంటివి. నీ, ను, నిన్ను, నున్ను, లన్న కదా. లా అయినా రావాలి, లేదా నా అయినా రావాలి, నువ్వు అయినా రావాలి. ఇవన్నీ కూడా వస్తాయి చూడండి. విశేషణ రూపాలకి చివర అట్లా రావట్లేదు, వీటికి చివర లన్ను, నున్ను, నిన్ను అట్లాంటివి వస్తున్నాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అది అంటే దాన్ని అని అర్థం అనమాట. నెక్స్ట్ మన ఛందస్సుకు వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, లఘువేంటి గురువేంటి అని. లఘువేంటి గురువేంటి అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేవి లఘువులు అయితే హ్రస్వాలు అనేటటువంటివి 6 ఉంటాయి చూడండి. ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఓ ఇవన్నీ కూడా లఘువులేనండి. అలాగే కా, గి, టు, గ్రు, పే, కో ఇట్లాంటివి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కా, ఈతో ఉండేది గి, ఊతో ఉండేది టు, అరుతో ఉండేది గ్రు. గ్రు అనేది లఘువే అవుతుంది. పే లఘువే, కో అనేది కూడా లఘువే. ఓకేనండి. లఘువులు అంటే మీకు గుర్తొచ్చే కదా, 7 ఉంటాయి అన్నమాట. ఇవి 6 ఉంటాయి. ఇవి ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఓ ఇవి 6 కూడా లఘువులు. నెక్స్ట్ 2 మాత్రల కాలంలో ఉచ్చరించేవి మరి గురువులు. అయితే దీర్ఘాలు కలిగినటువంటి అచ్చులు, దీర్ఘాలు కలిగినవి ఆ, ఈ, ఊ, అరు, ఏ, ఐ. ఏ అనేటటువంటిది లఘు, అలాగే ఓ అనేటటువంటిది లఘు, కానీ ఓ, అవ్వు అనేవి గురువులు అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కిందనిచ్చాను. కై అనేటటువంటి దాన్ని మీరు లఘువు అంటే కై అనేది లఘువు అనుకోవచ్చు మీరు, కానీ కై అనేది గురువు. కై అనేది కూడా గురువే. నెక్స్ట్ వన్ సున్నా, విసర్గం, అలాగే అర్ధ సున్నా, పొల్లు అక్షరాలతో కలిగినటువంటి అక్షరాలన్నీ కూడా గురువులే అవుతాయి. అలాగే ద్విత్వ సంయుక్త అక్షరాలకి ముందుండే అక్షరాలు, ద్విత్వ సంయుక్త అక్షరాలకి ఇప్పుడు మా ఉంది, ఈ మా అనేటటువంటిది లఘువే, కానీ మాకి ముందున్నటువంటి ఆ అనేటటువంటిది గురువు. ఇలాగ సత్యము ఉంది, ము అనేది లఘువు, తాకింద యావత్తు లఘువు, తాకింద యావత్తుకి ముందున్న అక్షరం గురువు, అట్లా వస్తుంది. ఇది లఘువు, ఇది క్ష కదా. ద్విత్వ కానీ సంయుక్త అక్షరం కానీ ఏదైనా లఘువే అవుతుంది, దానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది. ఓకేనండి, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ గణాలు వచ్చేసరికి ఏకాక్షర గణాలు ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. లా లఘువు 1, గురువు 1. ఏకాక్షర గణాలు ఎన్ని అని అడుగుతారు. సో మనకి 2 అని గుర్తుపెట్టుకోండి. 2 అక్షరాల గణాలు అనేటటువంటివి 4 ఉంటాయి. 2 గురువులు ఉంటే గగము అంటారు, 2 లఘువులు ఉంటే లలము అంటారు. 2 గురువులు ఉంటే గగము, 2 లఘువులు ఉంటే లలం. అలాగే గురువు లఘువు ఉందనుకోండి, గలం, గాలా కాబట్టి గురువు లఘువు, గాలా కాబట్టి గలము అంటారు. దానినే మన హగనము అంటారు. క్రింది వానిలో హగనము ఏది అని చెప్పేసి ఇస్తున్నాడు అనమాట. వగనము, వగనము అయితే లఘువు గురువు, హగనము అయితే గురువు లఘువు, వగనము అయితే లఘువు గురువు. గుర్తుపెట్టుకోండి, లగం. నెక్స్ట్ వన్ 3 అక్షర గణాలు. మనకి 3 అక్షర గణాల్లో ఆది గురువు ఏది, ఆది లఘువు ఏది, మధ్య లఘువు ఏది అట్లా కూడా అడుగుతున్నారు. మీకు తెలుసు కదా, యమత రాజమానస అనేటటువంటిది మీరు వేసుకుంటే మీరు ఏది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉండదు అనమాట. యమత రాజమానస అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. వీటిని చాలా సింపుల్గా చేసుకోండి. సర్వ గురువు అంటే అన్ని గురువులు, అంత్య గురువు అంటే చివర, మధ్య గురువు అంటే మధ్య, 2 లఘువులు, 1 గురువు 2 లఘువులు అంటే ఫస్ట్ గురువు ఉండాలి, 2 లఘువులు. ఇట్లాంటివి మీరు ఏదైనా ఈ టేబుల్ నేర్చుకుంటే మీరు దీన్ని చేసేయచ్చు. నెక్స్ట్ వన్ సంయుక్తాక్షర పదాల యొక్క పునశ్చరణ, ఇది మనకు అవసరం, అదే చెప్పాను ఆల్రెడీ మీకు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, అక్షర విభాగానికి సంబంధించి తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 56. ఇవి అచ్చులు, అల్లులు, ఉభయక్షరాలు అన్నీ కలిపి 56 అనమాట. అచ్చులు ఎన్ని ఉన్నాయి అడుగుతున్నారు, 16. హల్లులు ఎన్ని అంటే 37.
అలాగే ఉభయాక్షరాలు ఎన్ని అంటే 3 గుర్తుపెట్టుకోండి. అచ్చులు 16, 37 అలాగే 3 ఇవన్నీ కలిపి మనకి 56 అక్షరాలు. మరి అచ్చుల విభాగంలో ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేటటువంటి 6 ఉన్నాయి కదా. ఈ 6 ఈ ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేవి అలు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఇవి హ్రస్వాలు 7 అంట. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేటటువంటివి దీర్ఘాలు. అలాగే కా నుండి చూడండి, కా వర్గం ఇలా స్ట్రైట్గా ఉండేటటువంటివంతా కూడా చూడండి. ఇక్కడ ఈ లైన్ అంతటిని కా వర్గం అంటాం, ఈ లైన్ అంతటిని చా వర్గం, ఈ లైన్ అంతటిని టా వర్గం, ఈ లైన్ అంతటిని తా వర్గం, ఈ లైన్ అంతటిని పా వర్గం అంటారు. అంటే 5 వర్గాలుగా విభజించారు. కా నుండి మా వరకు 5 వర్గాలుగా విభజించారు. మరి కఠినంగా పలకబడే వాటిని ఏమంటారు? కఠినంగా పలకబడే వాటిని పరుషాలు అంటారు. కఠినంగా పలకబడేవి కచ్చట తప అంటే ఈ ఫస్ట్ లైన్ అనేటటువంటివి పరుషాలు. గజడ దబ అంటే ఈ 3వ లైన్ ఇది అనమాట, నిలువుగా ఉండేది, సరళాలు అంటారు. వర్గములలో ఒత్తు అక్షరాలు ఈ 2వ లైన్ ఈ 4వ లైన్ వాటిని వర్గయుక్కులు అంటారు. చూడండి. అలాగే ముక్కు సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారంటే అనునాసికాలు అంటారు. ఈ చివరి వర్గం అనమాట. ఈ చివరి వర్గంగా ఉండేవి అనునాసికాలు. నెక్స్ట్ వన్, అంగిలి సహాయంతో పలికే వాటిని ఏమంటారంటే అంతస్తాలు అంటారు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలని ఊష్మాలు అంటారు. పరుస సరళాలు కాకుండా మిగిలిన వాటిని స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లుల్ని స్పర్శాలు అంటారు. చూడండి, అంగిలి సహాయంతో పలికే వాటిని అంతస్తాలు, గాలిని బయటికి ఊదుతూ పలికే వాటిని ఊష్మాలు, శేష షాహ. పరుష సరళాలు కాకుండా మిగిలిన వాటిని స్థిరాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లుల్ని స్పర్శాలు అంటారు. 5 వర్గాలుగా విభజించారు కదా, 5 వర్గాలని స్పర్శాలు అంటారు. నెక్స్ట్ వన్, కంఠం నుండి పుట్టే అక్షరాలని కంట్యాలు అంటారు. కంఠం నుండి పుట్టే అక్షరాలు ఇక్కడ ఆ ఉంటుంది, కా వర్గంలో ఉంటుంది. కా వర్గంతో పాటు హా విసర్గ ఉంటుంది, కంట్యాలు. అలాగే తాళవ్యాలకు వచ్చేసరికి చా వర్గం ఉంటుంది. ఇక్కడ చా వర్గంతో పాటు ఈ ఉంటుంది, ఏ సా అనేది ఉంటాయి. నెక్స్ట్ మూర్ధన్యాలకు వచ్చేసరికి టా వర్గం ఉంటుంది, అరువులు ఉంటాయి, రా షా అనేవి ఉంటాయి. దంత్యాలు దంత్య అంటే తా వర్గం ఉంటుంది, అలులు దంత్య చజులు ఉంటాయి, లా సా అనేటటువంటివి ఉంటాయి. ఓష్ట్యం అంటే పా వర్గం ఉంటుంది, ఊలు ఉంటాయి. దంత్యోష్టం అంటే ఓ అవులు అనేటటువంటివి. దంత్యోష్టం అనేది వా అవుతుంది. కంఠ్యోష్ట్యాలు అనేవి ఓ అవు. కంఠ్యోష్ట్యాలు ఓ అవు. కంఠ తాళవ్యాలు అనేవి ఏఐ. కంఠ తాళవ్యాలు అంటే ఏఐ. కంఠ్యోష్ట్యాలు అంటే ఓ అవు. వా అంటే దంత్యోష్టం. ఓకేనండి, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ బిట్ చేద్దాం. ద్వీపము అనగా అర్థం ఏమిటి? ద్వీపము అనగా ఏనుగు అనే అర్థం. ద్వీపము అంటే ఏనుగు. భాతృజనం అనగా అర్థం అన్నదమ్ములు. భాతృజనం అనగా అర్థం అన్నదమ్ములు. క్రింది వానిలో మదత్రయం కానిదేది? క్రింది వానిలో మదత్రయం కానిదేది అంటే మదం అంటే గర్వం కదా, విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం అనేటటువంటిది ఉంటుంది. ఆస్తి గర్వం అనేటటువంటిది కాదు. సో ఈ క్రింది వానిలో పదాలు వాటి అర్థాలకు సంబంధించి సరి అయినది ఏది అంటే ముల్లే అనగా ధనము మూట, మూలి అనగా తరగతి రీతి, మ్రోల అనగా సమీపము. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ చూస్తే సరికాని జత ఏది అన్నారు. ఇక్కడ అన్నీ కూడా మనం సరి అయినవే ఇచ్చుకున్నాం. చట్టి అనగా నోరు వెడల్పుగా గల మట్టి పాత్ర. చూరు అంటే ఇంటి మీద కప్పు చివర, ఇంటి మీద కప్పు చివర. అలాగే దిగంతాలు అంటే దిక్కులు చివర. రౌద్రం అంటే కోపము. సో ఇక్కడ మనకు అన్నీ సరి అయినవే ఉన్నాయి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే క్రింది అర్థాలలో సరి అయిన జత ఏది? క్రింది అర్థాలలో సరి అయిన జత ఏది? కొక్కెర అనగా కొంగ, శావకం అంటే పిల్లి కూన, సాల్వము అంటే డేగ. సో ఇక్కడ మనకి పైవన్నీ సరి అయినవే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? సూర్యాత్మజ యమునా నది, గౌతమి గోదావరి నది, ఇనుడు సూర్యుడు. సో ఇక్కడ కూడా మనకి పైవన్నీ సరి అయినవే. ఇక్కడ కరతామలకం అనగా అర్థం అరచేతిలోని సుసిరిగాయ, అలాగే తేలికగా సాధ్యమయ్యేది, అలాగే మిక్కిలి స్పష్టమైనది. సో 3 మీనింగ్స్ కూడా ఇక్కడ వర్తిస్తాయి మనకి. సో 3 మీనింగ్స్ కూడా ఇక్కడ వర్తిస్తాయి. సో పైవన్నీ కూడా ఇక్కడ సరైనవి అనమాట. చూడండి, కాకి వాలగా తాటిపండు పడిన విధం. కాకి వాలగా తాటిపండు పడిన విధం లేదా హఠాత్తుగా జరగడంను తెలియజేసే పదం ఏది అంటే
కాకతాళీయం అవుతుందన్నమాట. క్రింది వానిలో తిరుపతి వెంకట కవులుగా సుప్రసిద్ధులు ఎవరు? తిరుపతి వెంకట కవులుగా సుప్రసిద్ధులు ఎవరు అంటే దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపల్లి వెంకట శాస్త్రి. తిరుపతి శాస్త్రి, వెంకట శాస్త్రి. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపల్లి వెంకట శాస్త్రి. నెక్స్ట్ వన్, సివి సుబ్బన్న గారి యొక్క బిరుదు ఏంటి? సివి సుబ్బన్న గారి యొక్క బిరుదు సరస్వతి పుత్ర మరియు అవాదాని పితామహ. మరి సివి సుబ్బన్న గారి యొక్క పూర్తి పేరు ఏంటంటే కడప వెంకట సుబ్బన్న. కడప వెంకట సుబ్బన్న మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. మరి ఇలా కూడా బిట్ అడగొచ్చు కాబట్టి చెప్తున్నా. కడప వెంకట సుబ్బన్న గారి యొక్క బిరుదు ఏంటి అంటే సరస్వతి పుత్ర, ఆంధ్ర అవధాని పితామహ. బోనం నాగభూషణం గారి యొక్క కలం పేరు భూషణం మరియు శూలపాణి. భూషణం మరియు శూలపాణి. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు ఎవరు? రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు ఏడిద కామేశ్వరరావు. ఏడిద కామేశ్వరరావు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క బిరుదు ఏంటి? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క బిరుదు గాన కళాసింధు మరియు సంగీత కళారత్న. గాన కళాసింధు, సంగీత కళారత్న. రావ్ అనే కలం పేరు ఎవరిది? రావ్ అనే కలం పేరు ఎవరిది అంటే బులుసు వెంకటరమణయ్య. కవివత్సలుడు. కవివత్సలుడు అనే బిరుదు ఎవరిది? కవివత్సలుడు అనే బిరుదు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. కవిరాజు అనే బిరుదాంకితుడు ఎవరు? కవిరాజు అనే బిరుదాంకితుడు ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. త్రిపురనేని రామస్వామి చౌదరి. దేవిప్రియగా ప్రసిద్ధులు ఎవరు? దేవిప్రియగా ప్రసిద్ధులు ఎవరు? షేక్ కాజా హుస్సేన్. ఇక్కడ సరికాని జత ఏది? సరికాని జత ఏది అంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం నవ్వుల తాతయ్య, రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, చరణ్ సింగ్ రైతు బంధు, ఈ శ్రీరంగం శ్రీనివాసరావు బాలబంధు ఇస్ ద అదే రాంగ్. ఎవరిని అంటారు? అభ్యుదయ యుగకర్త అని ఎవరిని అంటారు? రైట్ ఆన్సర్ ఈజ్ శ్రీశ్రీ గారిని. శ్రీశ్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అదుగో సుధీర నేల, చనవోయి తెలుగు నేల, గేయ పంక్తులు గల పాఠం ఏది? తెలుగు తల్లి ఇస్ ద రైట్ ఆన్సర్. తెలుగు తల్లి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీశ్రీ గారి యొక్క రచన ఏది? తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పిన శ్రీశ్రీ గారి యొక్క రచన ఏది అంటే మహాప్రస్థానం. మహాప్రస్థానం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరు? నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నిజాం రాచరకం నుంచి తెలుగు విమోచనకు మేలుకొల్పుగా పాడినటువంటి కవి ఎవరు? ఇది కూడా దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ వన్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క స్వీయ చరిత్ర పేరేంటి? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యొక్క స్వీయ చరిత్ర పేరు? నెక్స్ట్ వన్ పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన కవి ఎవరు? పద్యాన్ని పాటని సమానంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ వన్ క్రింది వారిలో ప్రసిద్ధి పొందినటువంటి రష్యన్ కథకులు ఎవరు? లియో టాల్స్టాయ్. గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందినవి ఏమిటి? గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందినవి ఈసఫ్ కథలు. మంచి బాలుడు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? మంచి బాలుడు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి? ఇది గేయ కథ. నెక్స్ట్ వన్ దుర్బలులకు సాయం చేయనియడా, కొరగాదెందుకు మనుషుని మనుగడ అన్న మాటలు గల పాఠ్యాంశం ఏంటి? మంచి బాలుడు. మానవుని అస్తిత్వ వేదనను కవిత్వంగా మలచిన కవి ఎవరు? మానవుని అస్తిత్వ వేదనను కవిత్వంగా మలిచినది ఆలూరి బైరాగి. ఆలూరు బైరాగి గారి యొక్క రచన కానిది ఏమిటి? ఈ ప్రవాసము అనేటటువంటిది కాదనమాట. ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. నెక్స్ట్ వన్ పదాల మధ్య ఉండేటటువంటి విరామ చిహ్నం ఏంటి? పదాల మధ్య ఉండేటటువంటి విరామ చిహ్నం స్వల్ప విరామ చిహ్నం.
నెక్స్ట్ వన్, ఆడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి. 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి అనే గేయ పంక్తులు గల పాఠ్యాంశం ఏది? కలపండి చేయి చేయి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన వారు ఎవరు? ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచిన వారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. అచ్చమైన తెలుగు కవిగా పేర్కొనబడిన వారు ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. అచ్చమైన తెలుగు కవిగా పేర్కొనబడినవారు. నీవు బావి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదు కదా. ఈ మాటలు ఎవరితో అన్నారు? ఇక్కడ బీర్బల్ జమీందారుతో అన్నారనమాట. ఇది బీర్బలు జమీందారుతో అన్నారు. నెక్స్ట్ వన్, కృష్ణశాస్త్రి గారి యొక్క ప్రసిద్ధి రచన కానిది ఏంటి? కృష్ణశాస్త్రి గారి యొక్క ప్రసిద్ధ రచన కానిది చీకటి మేడలు అనేది కాదు. ఇవన్నీ కూడా కృష్ణశాస్త్రి గారి యొక్క ప్రసిద్ధ రచనలే. నెక్స్ట్ వన్, నా బాల్యం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? నా బాల్యం పాఠ్యాంశం యొక్క రచయిత అంగడాల రమణమూర్తి. ఇది ఎవరి గురించి తెలియజేస్తుంది అంటే షేక్ నాజిర్ గురించి తెలియజేస్తుంది. షేక్ నాజిర్ యొక్క ఆత్మకథలకి సంబంధించినది అంగడాల రమణమూర్తి గారు అక్షరీకరించారు, అంటే రాశారు అని అర్థం. పింజారి అనే ఆత్మకథ రాసినది ఎవరు? పింజారి అనే ఆత్మకథ అయితే షేక్ నాజిర్ గారిది, కానీ ఇది రాసినది ఎవరు? అంగడాల రమణమూర్తి గారు. నెక్స్ట్ వన్, షేక్ నాజిర్ గారు రూపొందించినటువంటి బుర్రకథ కానిది ఏంటి? షేక్ నాజిర్ గారు రూపొందించిన బుర్రకథ కానిది యుద్ధ భూమి అనేటటువంటిది కాదు. ఇవన్నీ కూడా ఈయన రూపొందించినటువంటి బుర్రకథలే. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యం, బెంగాల్ కరువు. నెక్స్ట్ వన్, నేనే బ్రహ్మనురా ఓ జనులారా పామనులారా నేనే బ్రహ్మనురా అని కూని రాగాలు తీసినది ఎవరు? షేక్ నాజరే అనమాట. నెక్స్ట్ వన్, పాఠశాల వార్షికోత్సవం నాడు షేక్ నాజర్ ఆడినటువంటి చిన్న నాటిక ఏంటి? ద్రోణ విజయం. ప్రముఖ వాగ్గేయకారుల కృతులకు స్వరకల్పన చేసిన రచయిత ఎవరు? ప్రముఖ వాగ్గేయకారుల కృతులకు స్వరకల్పన చేసిన రచయిత మంచాల జగన్నాథరావు గారు. నెక్స్ట్ వన్, పొడుపు విడుపు పాఠ్యాంశంలో పాత్ర కానివారు ఎవరు? పొడుపు విడుపు పాఠ్యాంశంలో పాత్ర కానివారు ఈ బంకి అనేటటువంటి వాళ్ళు ఉండరు, వెంకీ ఉంటారు. నెక్స్ట్ వన్, తీసే కొద్దీ పెరిగేది ఏమిటి? తీసే కొద్దీ పెరిగేది గొయ్యి. పొడుపు కదా ఇది. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరు? బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు. నెక్స్ట్ వన్, చింతా దీక్షితులు గారి యొక్క రచన కానిది ఏమిటి? చింతా దీక్షితులు గారి యొక్క రచన కానిది ఈ నరావతారం అనేది కాదు. లక్క పిడతలు, వటీరావు కథలు, శబరి, ఈ మూడు కూడా చింతా దీక్షితులు గారి యొక్క రచనలే. నెక్స్ట్ వన్, రెక్కలు నాకుంటేనా ఒక్క ఎగిరిపోనా నెలవంకతో ఆటలాడి ఓ నీబడికే చేరిపోనా అని గేయ పంక్తులు గల పాట ఏది అంటే చందమామ అనే పాట. మేమే మేకపిల్ల పాఠ్యాంశం రచయిత ఎవరు? మేమే మేకపిల్ల పాఠ్యాంశం రచయిత ఆర్ శకుంతల. నెక్స్ట్ వన్, టామ్ సాయర్ హకల్ బెర్ఫికిన్ అనేటటువంటి రచనలు ఎవరివి? టామ్ సాయర్ హకల్ బెర్ఫికిన్ అనే రచనలు ఎవరివి? ఇవి మార్క్ ట్వెయిన్ రచించారు. నెక్స్ట్ వన్, కాగు అనగా అర్థం ఏంటి? కాగు అనగా అర్థం పెద్ద బిందె అని అర్థం. కాగు అనగా పెద్ద బిందె. తెలుగు తోట పాట రచయిత ఎవరు? కందుకూరి రామభద్రరావు. చందమామ కథలు రచయిత ఎవరు? చందమామ కథలు రచయిత ఆర్ శకుంతల. చందమామ కథలు నుండి మేమే మేకపిల్ల అనేది గ్రహించడం జరిగింది కూడా. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని అర్థాన్ని గుర్తించండి. వితరణి అంటే అర్థం దాత. ఇక్కడ భూమి అని ఇచ్చాం కాబట్టి ఇది కాదు. శబ్దచయము అంటే పదాల సమూహము. ఆప్తవరులు అంటే హితులు. ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు. తామరులకు మిత్రుడు ఎవరు? తామరులకు మిత్రుడు సూర్యుడు. దేశ సేవ కంటే దేవతార్చన మేలు అన్న కవి ఎవరు? దేశ సేవ కంటే దేవతార్చన మేలు అనే కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క కలం పేరేంటి? కరుణశ్రీ. లలిత సుగుణజాల తెలుగు బాల అనే ఒకటంతో శతకం కలిగినటువంటి కవి ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క రచన కానిది ఏమిటి? ఈ మూడు కూడా దువ్వూరి రామిరెడ్డి గారి యొక్క రచనలే. ఈ విశ్వదర్శనం అనేది కాదు, ఇది నండూరి రామ్మోహన్ రావు గారిది కాబట్టి. అందమైన పాట అనేటటువంటి పాఠ్యాంశం యొక్క పాట యొక్క రచయిత ఎవరు? పాలగుమ్మి జీవి సుబ్రహ్మణ్యం.
నెక్స్ట్ వన్ దిలీపుని యొక్క గురువుగారి పేరేంటి? వశిష్ఠుడు. వశిష్ఠుడు ఎవరికి సేవ చేయమని దిలీపునితో చెప్పాడు? వశిష్ఠుడు నందిని అనేటటువంటి ఆవుకి సేవ చేయమని చెప్పారనమాట. దిలీపుని యొక్క భార్య పేరేంటి? సుదక్షణాదేవి. గోమాతను కాపాడలేని ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పరిపాలించగలను అన్న మాటలు ఎవరివి అంటే దిలీపుడే అలా అన్నారు. నెక్స్ట్ వన్, ఏ ఋతువులో వేపపూత రాలుతుంది? ఏ ఋతువులో వేపపూత రాలిపోతుంది? వసంత ఋతువు ఈజ్ ద రైట్ ఆన్సర్. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రచించిన వారు ఎవరు? మధురాంతకం రాజారాం. లలిత సంగీతానికి ప్రచారం కల్పించి వేలాది పాటలను సంగీతం కూర్చుని రచయిత ఎవరు? పాలగుమ్మి విశ్వనాథం. లలిత సంగీతానికి ప్రచారం కల్పించి వేలాది పాటలకు సంగీతం కూర్చుని రచయిత పాలగుమ్మి విశ్వనాథం. బుద్ధి బలం అనేటటువంటి కథల సింహం పేరేమిటి? బాసురకం. తొలి పండగ పాఠ్యాంశంలోని పాత్ర కానివారు ఎవరు? ఈ లత అనే అమ్మాయి ఉంటుంది, ఈ గీత అనేది మాత్రం కాదనమాట. రవి, శామ్యూలు, రంగయ్య తాత, కరీముల్లా, ఆనంద్, లత ఉంటారనమాట. పాపాయి సిరులు అనే గేయ సంపుటిని రచించిన వారెవరు? కస్తూరి నరసింహమూర్తి. గద్వాల సంస్థాన కవి ఎవరు? గద్వాల సంస్థాన కవి ఎవరు అంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నక్క యుక్తి అనే కథ ఎక్కడి నుండి గ్రహించబడింది? జానపద కథల నుండి గ్రహించబడింది. ఏమిటి నక్కబావ, ఒక్కడివి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్న మాటలు ఎవరివి? మొసలివి. ఇక్కడ చూస్తే క్రింది వాణిలో రచయితలు వారి రచన సంపుటాలకు సంబంధించి సరికాని జత ఏది అని చూస్తే మనకి ఇక్కడ అపరిచితులు రావూరి భరద్వాజ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మాధురి దర్శనం గిడుగు వెంకటరామమూర్తి అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. గోర్కీ కథలు వింజమూరి రామారావు. అలాగే అరుణ కిరణాలు అనేది జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది రచయితలు వారి రచనలకు సంబంధించి జతపరచడం చూసుకున్నట్లయితే మధుగీత అనేది బోయి భీమన్న. హరివిల్లు అనేది నండూరి రామ్మోహన్ రావు. పూల బాలలు అనేది బాడిగ నరసింహారావు గారు. కార్తీక దీపాలు అనేది సత్యం శంకరమంచి. చిలుకూరి దేవపుత్ర గారి యొక్క కథా సంపుటి పేరు కానిది ఏది అంటే ఇక్కడ రుతివాణి అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, బిడ్డల పుస్తకం అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? రచించిన వారు గుడిపాటి వెంకటాచలం. నెక్స్ట్ వన్, యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం జీవన సమరాన్ని రచించిన వారు ఎవరు అంటే వెన్నెలగంటి. యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం రచించిన వారు రావూరి భరద్వాజ గారు. యానాదులు, నాగులు, చెంచులు, సంచార జాతుల వారి గురించి పుస్తకాన్ని రచించిన వారు ఎవరంటే వెన్నెలకంటి రాఘవయ్య గారు. మరి నలుగుర మౌదం అనే కథా సంపుటి ఎవరిది? అనే కథా సంపుటి రావినూతల ప్రేమకిషోర్ గారిది. క్రింది వానిలో రచయితలు వారి సంపుటాలకు సంబంధించి సరికాని జత ఏది అని చూస్తే మనకి ఇక్కడ ఈ ఫోర్త్ వన్ అనేటటువంటిది సరికాదు. చిలుకూరి దేవపత్ర అమరావతి కథలు అనేది సరికాదు. బోనం నాగభూషణం కొత్తగాలి. కొలువుకొన్న సదానంద నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు రైట్ ఆన్సర్. బులుసు వెంకటరమణయ్య 16 రాత్రులు రైట్ ఆన్సర్. శ్రీ శాలివాహన గాథా సప్తసతి అనేటటువంటి పాటల సంకలనం రచించిన వారు ఎవరు? ఇది రచించిన వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. నెక్స్ట్ వన్, చావలి బంగారమ్మ గారి యొక్క కవితా సంపుటి ఏది? కాంచన విపంచి. బోనం నాగభూషణం గారి యొక్క కథా సంకలనం ఏంటి? బోనం నాగభూషణం గారి యొక్క కథా సంకలనం పేరు కొత్తగాలి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పవన్ నిర్మల ప్రభావతి గారి యొక్క కథా సంపుటి పేరేంటి? కానిది ఏంటి అని అడిగారు. కాంచన విపంచి అనేది కాదు. ఈ మూడు కూడా ఆవిడ యొక్క కథా సంపుటాలే. నెక్స్ట్ వన్, బాడిగ నరసింహారావు గారి యొక్క పిల్లల పుస్తకం పేరేంటి? బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క పిల్లల పుస్తకం పేరేంటి అంటే పేరు కానిది ఏది అన్నారు. ఈ కీలు గుర్రం అనేది కాదు. ఈ మూడు కూడా ఈయన యొక్క పుస్తకాలే. 16 రాత్రులు అనే కథా సంకలనం ఎవరిది? 16 రాత్రులు అనే కథా సంకలనం ఎవరిది?
బులుసు వెంకటరమణయ్య గారిది. పైడి తెరేష్ బాబు రచించినటువంటి అల్పపీడనం అనేది ఒక గజల్ సంపుటి. నెక్స్ట్ వన్ షేక్ కాజా హుస్సేన్ రచించినటువంటి గాలి రంగు అనేది ఒక చాటువుల సంకలనం. చాటు పద్యం అనిమంజరి అనేటటువంటి చాటువుల సంకలనాన్ని రచించినటువంటి రచయిత ఎవరు? చాటు పద్యం అనిమంజరి అనే చాటువుల సంకలనాన్ని రచించిన వారు వేటూరి ప్రభాకర శాస్త్రి. సింగమనేని నారాయణ రచించినటువంటి కవితా సంపుటి కానిది ఏంటి? కవితా సంపుటి కానిది ఏంటి అంటే ఇక్కడ అనంతం అనేటటువంటిది కాదనమాట. శతావధాన ప్రబంధ త్రిపటి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శతావధాన ప్రబంధ త్రిపుటి అనే గొప్ప గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే సివి సుబ్బన్న. అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి గారి యొక్క ఆస్థానం ఎవరు అంటే ఎర్రన. అలాగే పెద్దకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసిన వారు ఎవరు అంటే శ్రీనాథుడు. అనుభూతి గీతాలు అనే కవితా సంపుటి ఎవరిది? అనుభూతి గీతాలు అనే కవితా సంపుటి ఎవరిది? ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తెలివైన దుప్పి కథలో దుప్పి యొక్క పేరు బోధిసత్వుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. గోపాల్ తెలివి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి? సమయస్ఫూర్తి. నెక్స్ట్ వన్ విదూషకుడు అనగా అర్థం ఏంటి అంటే హాస్యగాడు. మాల్వా ఆస్థానంలో విదూషకుని పేరేంటి? మాల్వా ఆస్థానంలోని విదూషకుని పేరు గోపాల్ తెలివి పాఠ్యాంశంలో గోపాల్. ఢిల్లీ సుల్తాన్ ఇచ్చిన ప్రశ్నకు సమాధానంగా గోపాల్ ఎన్ని గొర్రెలను తీసుకొని వచ్చాడు అంటే 25 గొర్రెలు. అన్నమయ్య కవిత లక్షణాలు కానిది ఏంటి? అన్నమయ్య కవిత లక్షణాలు కానిది ఏంటి అంటే తేట తెలుగు పలుకుబడులు ఉంటాయి, దేశీ పద సంపద ఉంటుంది, వాడుక భాషలోని అపురూప మాధురి ఉంటుంది. 3 కూడా కవిత లక్షణాలే. ఈ అక్షర రమ్యత అనేది కాదు. పదకవిత పితామహుడు అనే బిరుదు ఎవరిది? అన్నమయ్య గారిది. బిందు అనే కథను రచించిన వారు ఎవరు? సుధుం రామ్మోహన్ గారు. బిందు అనే పాఠ్యాంశంలో పాత్ర కానివారు ఎవరు? చుక్కతల్లి ఉంటుంది, చందమామ ఉంటుంది, వాయువు ఉంటుంది. ఈ నీరు అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్ పరివర్తన పాఠ్యాంశంలోని అబ్బాయి పేరేంటి? పరివర్తన పాఠ్యాంశంలో అబ్బాయి పేరు రాము. ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనటువంటి రచన ఏంటి? ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనటువంటి రచన గురజాడ అప్పారావు గారు రచించింది కన్యాశుల్కం. నెక్స్ట్ వన్ ప్రశ్నార్థక వాక్యాల్లో వచ్చే పదాలు ఏమిటి? ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఏ, ఎటువైపు, ఈ పదాలన్నీ కూడా వస్తాయి. పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు రచించిన రచన కానిది ఏమిటి? పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు రచించిన రచన కానిది. ఈ 3 కూడా ఆయన రచనలే. ఈ ఉడుతమ్మ ఉపదేశం అనేది కాదు, ఇది రావూరు భరద్వాజ గారి యొక్క రచన కాబట్టి. నెక్స్ట్ వన్ కందిరీగ కిటుకు అనేటటువంటి కథను రచించిన వారు ఎవరు? రావూరు భరద్వాజ గారు. నెక్స్ట్ వన్ రావూరు భరద్వాజ గారి యొక్క ఏ రచనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది అంటే పాకుడు రాళ్ళు. 3 మంచి కథలు అనే రచన ఎవరిది? 3 మంచి కథలు అనే రచన ఎవరిది అంటే అవధాని రమేష్ గారిది. తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం పేరేమిటి? భామాకలాపం. పశువుల పూజ ఏ రోజున చేస్తారు? పశువుల పూజ అనేది కనుమ నాడు చేస్తారు. కనుమనాడు. కవిరాజు అనే బిరుదు వీరికి కలదు. కవిరాజు అనే బిరుదు త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి కలదు. గోన గన్నారెడ్డి గంగిరెద్దు అనే రచనలు ఎవరివి? అడవి బాపిరాజు గారివి. తెలుగు జ్ఞానపద సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు బిరుదురాజు రామరాజు. గుజ్జనగూళ్ళు అనే రచన ఎవరిది? అవధాని రమేష్ గారిది. భరతవంశీయులకు విలువిద్య నేర్పినటువంటి గురువుగా ఎవరు? ద్రోణాచార్యులు. మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అని తెలియజేసేటటువంటి కథ ఏది? ఉపాయం. సత్యమహిమ అనే పాఠ్యాంశంలో ఎక్కడ నుండి గ్రహించబడింది? గుజ్జనగూళ్ళ నుండి గ్రహించబడింది. తిలకించి అనగా అర్థమేంటి? చూడడం, చూసి అని. పాషాణం అనగా అర్థమేంటి? పాషాణము అనగా రాయి. ఏ కాలుది నేరం అనే కథ ఎక్కడ నుండి గ్రహించబడింది? ఏ కాలుది నేరం అనే కథ మర్యాద రామన్న కథ నుండి గ్రహించబడింది. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠ్యాంశం వ్యాసానికి చెందినది. సంక్రాంతికి సాంప్రదాయంగా వచ్చేటటువంటి జానపద కళారూపం ఏంటి? సంక్రాంతికి సాంప్రదాయంగా వచ్చే జానపద కళారూపం గంగిరెద్దులు.
ధనుర్మాసంలో సూర్యుడు ఏ రాశిలోనికి ప్రవేశిస్తాడు? ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. రథం ముగ్గులో రథం ముగ్గులో 2 చక్రాల్లో ఉండే మొత్తం ఆకులు ఎన్ని అంటే 12 ఆకులు. నామవాచకం యొక్క గుణాలను తెలియజేసేటటువంటి పదాలను ఏమంటారు? నామవాచకం యొక్క గుణాలను తెలియజేసేవి విశేషణాలు. క్రింది వానిలో విశేషణం కానిది ఏది? ఒంగోలు అనేది విశేషణం కాదు. తేలికైన, పచ్చని, తెలివైన ఇవన్నీ కూడా విశేషణాలే. ధనికుని లాభం దరిద్రుని దానం అనేది ఇది ఒక సామెత. ఎంత చెలిమి ఉన్నా ఎగతాళి చేయకు అనే పద్యాన్ని రచించిన వారు నార్ల చిరంజీవి. క్రింది వానిలో నీతి చంద్రిక నుండి గ్రహించబడిన కథ ఏది? నీతి చంద్రిక నుండి గ్రహించబడినది పేను నల్లి అనే కథ. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన పాఠం పేరేంటి? బారిస్టర్ పార్వతీశం. హయము అనగా అర్థం ఏమిటి? హయము అంటే అర్థం గుర్రము, హస్వము. పార్వతీశం గారి యొక్క ఊరి పేరేంటి? మొగలతుర్రు. ఏరువాక పాఠం రచించిన వారు ఎవరు? ఏరువాక పాఠం రచించిన వారు బిరుదురాజు రామరాజు. అత్యాస అనే కథ ఎక్కడి నుండి గ్రహించబడింది? అత్యాస అనే కథ పంచతంత్ర కథల నుండి గ్రహించబడింది. రాజు కవి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందినది? ఇది ఒక పద్య కథకు చెందినది. పద్య కథే కానీ పద్య రూపంలో మధ్యలో ఉంటాయి. క్రింది వానిలో సర్వనామము ఏది? ఒకరు అనేది ఒక సర్వనామం. అడవి బాపిరాజు రచించినటువంటి పాట ఏంటి? 1000 ఏళ్ల కవినోయి అనేది అడవి బాపిరాజు రచించిన కథ. మీరు ఏ ఊరిలో ఉంటున్నారు అనే వాక్యంలో ప్రశ్నార్థక పదం ఏంటి? ఏ అనేటటువంటిది ప్రశ్నార్థక పదం. మిసిమి అనగా అర్థం ఏంటి? మిసిమి అనగా నూతన కాంతి అనే అర్థం. ఆయనం అనగా అర్థం ఏంటి? ఆయనం అంటే అర్థం గమనం. తలలో నాలుక అన్నది ఇది ఒక జాతీయం. కదలక మెదలక అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పెదం ఏంటి? మన్ను తిన్న పాములాగా. కదలక మెదలక అనే అర్థాన్ని ఇచ్చేది మన్ను తిన్న పాములాగా. గండ వితతమయం అనగా అర్థం ఏంటి? రాళ్లతో నిండినది అనే అర్థం. ఇహం అనగా అర్థం ఈ లోకం. ఇహం అంటే ఈ లోకం. రుచిమయం అనగా అర్థం ఏంటి? రుచిమయం అనగా అర్థం ఏంటి అంటే కాంతితో నిండినది. అమృతం అనేది ఒక నామవాచకం. నువ్వు అనేది ఒక సర్వనామం. నెక్స్ట్ 5th క్లాస్ తెలుగు బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క బిరుదు ఏంటి? రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క బిరుదు అభినవ నన్నయ. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క లక్షణ గ్రంథాలు ఏంటి? లక్షణ గ్రంథాలు ఏంటి అంటే రమ్యాలోకం, మాధురీ దర్శనం. పొట్టిగా పలికేటటువంటి అక్షరాలకి గల పేరేంటి? పొట్టిగా పలికే అక్షరాలని హ్రస్వాలు అంటారు. ముక్కు సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? అనునాసికాలు అంటారు. వర్గం చివర ఉంటాయి కదా మనకి ఇన్య, ఇని, అలాగే అన, నా, మా. నెక్స్ట్ ఆంధ్ర భాష అమృత మాంధ్రాక్షరములు అనేటటువంటి మాటలు ఎవరివి? వేటూరి ప్రభాకర శాస్త్రి. సాయం అనే పాఠ్యభాగం ఇది ఒక అనువాద కథ. సాయం పాఠ్యాంశంలో రవికి ఏమంటే ఇష్టం? రవికి పక్షులంటే ఇష్టం. గాంధీజీ పారాయణం చేసినటువంటి గ్రంథం పేరేంటి? భగవద్గీత. జాక్ కోప్ అనేటటువంటి నవలా రచయిత ఏ దేశానికి చెందినవారు? దక్షిణాఫ్రికాకి చెందినటువంటి నవలా రచయిత. సాయం పాఠ్యాంశంలో తీగ మీద వాలిన పక్షులలో ఎగిరిపోకుండా ఉన్న పక్షి ఏంటి? పిచ్చుక. చెరకుపల్లి జమదగ్ని శర్మ గారి యొక్క కలం పేరేంటి? జమదగ్ని. అలాగే చెరకపల్లి జమదగ్ని శర్మ ఎవరి మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రచించారంటే పిల్లల మనస్తత్వ చిత్రణే ప్రధానంగా కథలు రాసిన వారు ఎవరంటే చెరకపల్లి జమదగ్ని శర్మ. ఎలా అడిగినా బిట్టు చేయగలగాలి. కొండవాగు ఇది బాబు కాదు. కొండవాగు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి? ఇది ఒక లేఖ. జమదగ్ని శర్మ గారి యొక్క రచన కానిది ఏంటి? మహోదయం, చిలక గోరింక, ధర్మదీక్ష ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే. ఈ తల్లిదండ్రులు అనేది కాదు. కొండవాగు పాఠ్యాంశంలో లేఖ ఎవరికి రాశారు? కొండవాగు పాఠ్యాంశంలో లేఖ జావేద్ నుంచి వెంకటికి రాశారు. జావేద్ వెంకటికి రాశాడు.
అయితే లంక అనగా అర్థం ఏంటి? నదిలో పైకి లేచి ఉన్నటువంటి భూభాగాన్నే లంక అంటారు. కొండవాగు పాఠ్యాంశంలో దూరాన ఉన్నటువంటి ఇళ్ళన్నీ ఇలా కనిపిస్తున్నాయి. కొండపల్లి బొమ్మల్లా కనిపిస్తున్నాయి. గుణదలలో ఏ దేవత ఉత్సవాలు జరుగుతాయి? మేరీమాత. మొదటి వాక్యం ఏ పదంతో ముగిస్తుందో రెండవ వాక్యం ఆ పదంతో ప్రారంభం అవడాన్ని ఏమంటారు? ముక్త పదగ్రస్తం అంటారు. ఏడుద కామేశ్వరరావు ఏమని ప్రసిద్ధులు? రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు. బోయి భీమన్న గారి యొక్క స్వీయ చరిత్ర ఏది? బోయి భీమన్న గారి యొక్క స్వీయ చరిత్ర పాలేరు నుండి పద్మశ్రీ వరకు. జయగీతం పాఠ్యాంశం ఏ మహనీయుని గురించి తెలుపుతుంది? అంబేద్కర్ గురించి తెలుపుతుంది. సంవిధానం అనగా అర్థం ఏంటి? రాజ్యాంగం. తథాగత అంటే అర్థం ఏంటి? బుద్ధుడా. ఉడిపి అనగా అర్థం ఏంటి? ఉడిపి అనగా తొలగించి అని అర్థం. నవభారత సంవిధాన నిర్మాత ఎవరు? అంబేద్కర్. చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు. కథ అనేది ఎక్కడ నుండి గ్రహించబడింది? జానపద కథల నుండి గ్రహించబడింది. తోలుబొమ్మలాట వ్యాసం రాసిన వారు ఎవరు? తోలుబొమ్మలాట వ్యాసం రాసిన వారు కేవి రామకృష్ణ. తోలుబొమ్మలాటను తొలి నవలల్లో ఏ కులస్తులు ప్రదర్శించేవారు? ఆరి కులస్తులు ప్రదర్శించేవారు. తోలుబొమ్మలాటలో వచ్చేటటువంటి భాగవత కథల్లో ఎక్కువగా ఏవి ప్రదర్శిస్తారు అంటే భగవద్గీత మరియు శ్రీకృష్ణలీలలు అనేటటువంటి వాటిని ప్రదర్శిస్తారు. తోలుబొమ్మలాటలో ఉండేటటువంటి హాస్య పాత్రలు ఏంటి? కేతిగాడు, బంగారక్క. 8 మైళ్ళ దూరం అనేటటువంటి అర్థం ఇచ్చేటటువంటి పదం ఏంటి? ఆమడ. భాష ద్వారా వ్యక్తీకరణ చేసేటటువంటి అభినయం ఏంటి? భాష ద్వారా వ్యక్తీకరణ చేసే అభినయం వాచికాభినయం. కూచిపూడి కళాకారులు వేసేటటువంటి పగటి వేషాల్లో ప్రధానమైనది ఏంటి? కూచిపూడి కళాకారులు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వర వేషం. విద్వాన్ విశ్వం ఏ భాషా కావ్యాలను తెలుగులోనికి అనువదించారు? సంస్కృత భాషా కావ్యాల్ని తెలుగులోనికి అనువదించారు. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి విద్వాన్ విశ్వం గారి యొక్క కావ్యం ఏంటి? పెన్నేటి పాట. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి కావ్యం అనమాట పెన్నేటి పాట. విద్వాన్ విశ్వం గారిది అనమాట. పెన్నేటి పాట పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి? పర్యావరణం. విదారించు అనగా అర్థం ఏంటి? చీల్చుకుంటూ. బొక్కసం అనగా అర్థం ధనాగారం. 3 చేపల కథలో మందబుద్ధితో నిర్లక్ష్యంతో తన ప్రాణాలను పోగొట్టుకున్నది ఎవరు? ప్రాణాలు పోగొట్టుకున్నది దీర్ఘసూత్రుడు. పెన్నేటి పాఠంలోని ఏ నది గురించి చెప్పబడుతుంది? పెన్నేటి పాఠంలోని ఏ నది అంటే పెన్నా నది. అప్పిచ్చివాడి వైద్యుడు అనే పద్యం రాసిన వారు ఎవరు? బద్దెన. కాళికాంబ శతకం రాసిన వారు? కాళికాంబ శతకం వీరబ్రహ్మేంద్ర స్వామి. నరవరుడు అనగా అర్థం ఏమిటి? రాజు. వరుడు అనగా అర్థం వరులు అంటే ఇతరులు అనే అర్థం. శాసనం అనేది దేన్ని తెలియజేస్తుంది? రాజ ఆజ్ఞను తెలియజేస్తుంది శాసనం. మతపరమైన నియమాలను తెలిపేటటువంటి శాసనాలు ఏమిటి? ప్రశస్త శాసనాలు. ప్రశస్తి. కలమల్ల శాసనం ఎవరిని వేయించారు? కలమల్ల శాసనం ఇరికల్ ముద్దురాజు ధనుంజయుడు వేయించారు. తెలుగులో మొదటి శాసనాలు వేసిన వారు ఎవరు? రేనాటి చోళులు. ఇటింగ్ పండుగ పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందినది? సంభాష. ఇది ఒక సంభాషణకు చెందినది. సవర్భాష మాధ్యమంలో తొలిసారిగా పాఠశాల నడిపిన వారు ఎవరు? గిడుగు వెంకటరామమూర్తి. సవర భాషా మాధ్యమంలో తొలిసారిగా పాఠశాల నడిపిన వారు గిడుగు వెంకటరామమూర్తి. ఆంధ్ర పండిత విషక్కుల భాషా బీజసం అనే గ్రంథ రచయిత ఎవరిది? గిడుగు. ఒడిశా సాహచర్యం ఉన్నవారు చైత్ పురోబ్ అని ఏ పండుగను పిలుస్తారు? ఒడిశా సాహచర్యం ఉన్నవారు చైత్ పురోబ్ అని ఏ పండుగను పిలుస్తారంటే ఇటింగ్ పండుగ. కనుసు అనగా అర్థం ఏంటి? కనుసు అంటే ఊరేగింపు అనే అర్థం. నెక్స్ట్ వన్. శంకుదేవుని కోసం ప్రతి ఇంటి నుండి వీటిని సేకరిస్తారు? విత్తనాలని, బియ్యాన్ని సేకరిస్తారు. దేనికన్నా మధురంరా తెలుగు అనే కథను రాసిన వారు ఎవరు? ఆరుద్ర. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయుని ఎవరు? భారతదేశంలో మొదటి ఉపాధ్యాయుని ఎవరు అంటే సావిత్రిబాయి పూలే. ఈ క్రింది వారిలో వర్ణాంతర వివాహం చేసుకున్నటువంటి మహిళ ఎవరు? సరోజినీ నాయుడు గారు. వెంగమాంబ దేనిలో సిద్ధహస్తురాలు? వెంగమాంబ దేనిలో సిద్ధహస్తురాలు? యక్షగానంలో సిద్ధహస్తురాలు. వెంగమాంబ యక్షగానంలో సిద్ధహస్తురాలు. వెంగమాంబకు ఏ రచన అంటే ఇష్టం? అంటే ఆమెకి ద్విపద అంటే ఇష్టం.
నెక్స్ట్ వన్, వెంగమాంబ తానేమీ చదువుకోలేదని వినయంగా ఏ గ్రంథాల్లో చెప్పుకుంది? వినయంగా ఏ గ్రంథంలో చెప్పుకుందంటే ద్విపద భాగవతం రాజయోగ సారంలో చెప్పుకుంది. ద్విపద భాగవతం రాజయోగ సారం. తాళ్ళపాకవారి లాలి, తాళ్ళపాకవారి హారతి అనే నానుడి ఈమెకు కలదు. తాళ్ళపాకవారి లాలి అలాగే తాళ్ళపాకవారి నా హారతి అనేటటువంటి నానుడి ఈమెకు కలదు. ఎవరు అంటే వెంగమాంబ. ఈ యొక్క వాక్యంలో ఒక సమాపక్రియ, ఒకటి కంటే ఎక్కువ, ఒకటి లేదా అంతకంటే మించి అసమాపక క్రియలు ఉంటే ఆ వాక్యం ఏమవుతుంది? ఆ వాక్యాన్ని మనం సంశిష్ట వాక్యం అని అంటామన్నమాట. నెక్స్ట్ వన్, ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అనే బిరుదాంకితులు ఎవరు? ఎర్రన. బాపూజీని అహింస వైపుకు నడిపించినటువంటి పుస్తకం ఏంటి? బాపూజీని అహింస వైపుకు నడిపించేది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనేటటువంటి పుస్తకం. భగత్ సింగ్ ఉరితీసే సమయంలో చదివిన పుస్తకం పేరేంటి? రాజ్యం విప్లవం. ఇది హిట్లర్ యొక్క పుస్తకం అనమాట. రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదివారు. నెక్స్ట్ వన్, మంచి బహుమతి పాఠ్యాంశంలో పుట్టినరోజు వేడుకలను చేసుకుంటున్నది ఎవరు అంటే విహాన్ అనమాట. వియాన్. అంబేద్కర్ తన జీవితంలో ఎన్ని డిగ్రీలను సాధించారు? ఎన్ని డిగ్రీలు అంటే 23 డిగ్రీలను సాధించారు. అలాగే పుస్తకాలు శాశ్వత స్నేహితులు అని అన్నది ఎవరు? పుస్తకాలు శాశ్వత స్నేహితులు అని అన్నది అబ్దుల్ కలాం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన ధ్యేయంగా పెట్టుకున్నవారు ఎవరు? అనార్కలి నరసింహారావు గారు. నెక్స్ట్ వన్, అమ్మ ప్రేమను గొప్పతనాన్ని పాఠం రూపంలో తెలియజేసినటువంటి రచయిత ఎవరు? అమ్మ ప్రేమను గొప్పతనాన్ని పాఠం రూపంలో తెలియజేసిన వారు బాడిగ వెంకట నరసింహారావు. సందరమంతా గంభీర్యం, కొండంత ధైర్యం, నా పాలిట కల్పవృక్షం అని రచయిత ఎవరిని అభివర్ణించారు? ఇవి మనకి సైడ్లో ఉన్నాయన్నమాట. ఆ లెసన్ దగ్గరే సైడ్ ఒక కొటేషన్ లాగా ఉంది. ఇవి నాన్నని గురించి అలా అభివర్ణించారు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర చేసినట్లేనని వినాయకుడికి చెప్పింది ఎవరు? నారదుడు. జషం అనగా అర్థం ఏమిటి? జషం అంటే చేప. తలం అనే పదం యొక్క ప్రకృతి రూపం ఏంటి? స్థలం యొక్క వికృతి రూపమే తలం అన్నమాట. నెక్స్ట్ వన్, డెందము పదం యొక్క పర్యాయ పదాలు ఏంటి? డెందం అంటే హృదయము యథ. వీణుల భూషణం పదం యొక్క సమాసం పేరు. వీణులు అంటే చెవులు కదా. సో వీణుల భూషణం అంటే వీణులకు భూషణం అనేటటువంటిది వస్తుంది, షష్ఠి తత్పురుష. అలాగే దళం యొక్క నానార్థాలు ఏమిటి అంటే పత్రము, సైన్య భాగము. ఈ క్రింది వానిలో సంయుక్తాక్షర పదం ఏది అంటే పుణ్యము అనేటటువంటిది సంయుక్తాక్షర పదం. అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు రావడం. కొన్ని పదాలలోని ఈ క్రింది మార్పు వల్ల వికృతులుగా మారుతాయి. పైవన్నీ కూడా వర్ణాగమం, వర్ణలోపం, వర్ణాధిక్యం, వర్ణవిషయం ఈ అన్నిటి లోపాల వలన వికృతులుగా మారుతాయి. ధర్మము అనేటటువంటి పదం యొక్క వికృతి రూపం దమ్మము. చిటపెట్ట చినుకులు పడ్డాయి అనే వాక్యంలో ఎన్ని పరుషాక్షరాలు ఉన్నాయి అంటే 4 పరుషాక్షరాలు ఉన్నాయి. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్నటువంటి గుణాన్ని గురించి తెలియజేసేదే విశేషణం. లింగ వచన విభక్తులు లేనిది ఏమిటి? లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. దానికి ఎటువంటి ఏమి కూడా ఉండవు. మానవ విలువలు ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం. గల పాఠ్యాంశం తృప్తి. 1979లో సత్యం శంకరమంచికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినటువంటి రచన ఏంటి? అమరావతి కథలు అనేది సత్యం శంకరమంచికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందనమాట. తృప్తి పాఠ్యాంశంలో బావగాడు అని పిలువబడేటటువంటి వ్యక్తి పేరేంటి? పూర్ణయ్య. మిత్ర ప్రేమకు దృష్టాంతంగా చెప్పబడేటటువంటి కథ ఏంటి? మిత్ర ప్రేమకు దృష్టాంతంగా చెప్పబడే కథ కుచేలోపాఖ్యానం. డింకి అనగా అర్థం ఏంటి? డింకి అంటే విఫలం అనే అర్థం, విఫలం. అలాగే కృపానం అనగా అర్థం ఏమిటి? కృపానం అంటే కత్తి. క్రింది వానిలో బురద అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? బురద అనేటటువంటి అర్థాన్ని ఇచ్చే పదం బాడి మరియు జౌకు. ఇక్కడ సిడి బాడీ మరియు జౌకు, బీసీ అని రావాలి యాక్చువల్గా.
నెక్స్ట్ వన్ సకలోపచారాలు అనేటటువంటి పదం యొక్క సంధి పేరేంటి అంటే గుణ సంధి. సకల ప్లస్ ఉపచారాలు. అందరి కడుపులో ఆకలి అగ్నిలా లేచింది అనున్నది ఏ అలంకారానికి చెందుతుంది? ఆకలి అగ్నిలా లేచింది అనేది ఉపమాలంకారం, పోలికను తెలియజేస్తుంది. ఒక హల్లుకు 2 వేర్వేరు హల్లులు అనేటటువంటివి ఒత్తులుగా చేరితే దాన్ని ఎలా పిలుస్తాం? సంశ్లేషాక్షరం అంటారు. క్రింది వానిలో గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క రచన కానిది ఏమిటి? మరి 3 కూడా ఆయన యొక్క రచనలే. స్వరాజ్య గీతాలు, హరిజనుల పాటలు, భక్తి గీతాలు 3 కూడా ఆయన రచనలే. ఈ పాలబడి పాటలు అనేది కాదు, బాలబంధు గారిది అనమాట అది. కాడు అనగా అర్థం ఏంటి? కాడు అంటే శ్మశానం అనే అర్థం. పట్టెడన్నం పదంలోని సంధి ఏమిటి? పట్టెడన్నం పదంలో సంధి ఉత్వ సంధి. పట్టెడు ప్లస్ అన్నం ఉత్వ సంధి. సారస్వత ప్రపంచంబు అనేది ఏ సమాసానికి చెందుతుంది అంటే రూపక సమాసానికి చెందుతుంది. తెలుగు భాషలో ఉండేటటువంటి హల్లుల సంఖ్య. తెలుగు భాషలో ఉండే హల్లుల సంఖ్య 36 లేదా 37. గుర్తుపెట్టుకోండి. మొత్తం అక్షరాలు అయితే 56, ఉభయాక్షరాలు 3, అచ్చులు 16, హల్లులు అయితే 36 లేదా 37. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించబడేటటువంటి అక్షరాలు ఏంటి అంటే హ్రస్వాలు. మూర్ధన్యాలకు చెందనిది ఏమిటి? మూర్ధన్యాలు అంటే రుటు రసానం అని వస్తుంది కదా, సో మా అనేటటువంటిది చెందదు. ఈ దేశం నాకేమిచ్చింది అనే బాధపడడం కన్నా దేశానికి నేనేం చేయగలుగుతున్నానో అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు. ఈ మాటలు ఎవరివి అంటే గాంధీజీ గారివి. సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశంలో పంచవటం అనే ప్రాంతంలో ఉండే చెట్టు పేరేంటి అంటే మర్రి చెట్టు. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పాత్రల పేర్లకు సంబంధించి సరికాని జత ఏది? పాత్రల పేర్లకు సంబంధించి చంద్రకుడు అంటే గుడ్లగూబ. సో ఇక్కడ మనకి ఇది పావురం అన్నారు కాబట్టి ఇది సరికాదు. విక్రమసేనుడు అనే పాత్ర కలిగినటువంటి కథ ఏది అంటే స్ఫూర్తి కథలో విక్రమసేనుడు అనే పాత్ర ఉంటుంది. అపజయం ఎదురైనప్పుడు నిరాశ నిస్పృహలను విడనాడి మరలా ప్రయత్నిస్తే విజయం వరిస్తుందని, శాలీయుడు అనేక ప్రయత్నాలు ప్రయత్నించి గూడు అల్లుకోవడం గురించి తెలియజేసేటటువంటి కథ ఏంటి అంటే స్ఫూర్తి. అలాగే వటము అనగా అర్థం ఏంటి? వటము అంటే మర్రి చెట్టు. క్రింది వానిలో ఎలుక యొక్క పర్యాయ పదాలు ఏంటి? మూషికము, కనకము అంటే ఎలుక. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పిల్లి యొక్క పర్యాయ పదాలు ఏంటి? పిల్లి యొక్క పర్యాయ పదాలు మార్జాలము, అలాగే బిడాలము. సదాలోచన పదం యొక్క సంధి పేరేంటి? సదాలోచన అంటే సత్ ప్లస్ ఆలోచన జస్త్వ సంధి. ప్రాణభీతి అన్నది ఏ సమాసానికి చెందుతుంది? ప్రాణభీతి అనేది ప్రాణము షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ వన్, గాంధీజీ బోధనలకు ఆకర్షితుడై స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించిన వారు ఎవరు అంటే పొట్టి శ్రీరాములు. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసి తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన వారు ఎవరు? భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసి తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వారు ఎవరంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన వారం ఏంటంటే ఆదివారం. సుందర రామాయణం, సుందర భాగవతం, బలిదానం, అపవాదు వంటి రచనలు ఎవరివి? శంకరంబాడి సుందరాచారి గారివి. తెలుగు బాల శతకర్త ఏ శతాబ్దానికి చెందినవారు? ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. అలాగే విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశంగా కలిగినటువంటి నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏంటి? సుభాషితాలు. దూకలి అన్నది ఈ పదం యొక్క వికృతి రూపం. దూకలి అన్నది దుఃఖం యొక్క వికృతి రూపం దూకలి. కాలుండు లేదా సమవర్తి అనే పదం యొక్క అర్థం ఏంటి? యముడు. కాలుండు అన్న, సమవర్తి అన్న యముడు. తస్కరుడు, మృత్యు అనునవి ఈ పదానికి పర్యాయ పదాలు. తస్కరుడు, మృత్యు అనేవి దొంగ యొక్క పర్యాయ పదాలు. అలాగే హరి పదం యొక్క నానార్థం కానిది. హరి పదము కోతి, సింహము, చంద్రుడు ఇవన్నీ కూడా హరికే వస్తాయి, యముడు అనేది కాదు. విరిగిన ఎలుగల అనేది ఏ సంధి? ఎడాగమ సంధి. విరిగిన ఎలుగల అనేది ఎడాగమ సంధి. వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేవి విభక్తులు. జీవితంలో జయాపజయాలు ఉంటాయి అనే వాక్యంలో విభక్తి ఏంటి? లో అనేటటువంటిది.
సో కిన్కిన్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. మమకారం అనే పాఠ్యాంశం అనేది ఈ కథా సంపుటికి చెందినది. మమకారం పాఠ్యాంశం ఈ కథా సంపుటికి చెందినది. ఏ కథా సంపుటి అంటే 6 గ్లాసులు అనే కథా సంపుటికి నుంచి గ్రహించబడింది. భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం మమకారం. చిలుకూరి దేవపుత్ర గారికి 1996లో లభించినటువంటి పురస్కారం ఏంటి? 1996లో లభించిన పురస్కారం ఆటా పురస్కారం. అవసరం కోసం తెలుగు నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు అని వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని రచయిత ఏ పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు అంటే మమకారం. మమకారం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన భాష అన్నది మన సంస్కృతికి మన జీవన విధానానికి ప్రతీక అని అభిప్రాయపడిన వారు ఎవరు? రాజు అనేటటువంటిది రచయిత అనమాట. మమకారం పాఠ్యాంశమే. నెక్స్ట్ వన్, మమకారం పాఠ్యాంశంలో పాత్రలకు సంబంధించి సరికానిది ఏమిటి? ఇక్కడ సత్యం యొక్క భార్య సుగుణ అనేటటువంటిది సరికాదనమాట. నెక్స్ట్ వన్, అక్కడ రచయిత రాజు. మమకారం పాఠ్యాంశంలో రచయిత పేరు రాజు, రచయిత భార్య పేరు సీత, రచయిత స్నేహితుని పేరు సత్యం. నెక్స్ట్, అమ్మ ఉత్తరం అనే కథలో ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయత అంతేనేమో అని అన్నది ఎవరు? కాంతమ్మ. అమ్మ ఉత్తరం అనే పాఠ్యాంశంలో మరి కాంతమ్మ పాత్రధారు. ఈ క్రింది వానిలో తెలివిగా ప్రవర్తించడం అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏంటి? తెలివిగా ప్రవర్తించడం అనేది జాంతనాలు. జాంతనాలు. ఇంతి అనేటటువంటి పదం యొక్క ప్రకృతి రూపం ఏంటి? ఇంతి అంటే స్త్రీ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సవర్ణ దీర్ఘసంధికి సంబంధించిన పదం ఏంటి? నిశ్చితాభిప్రాయం అనేది సవర్ణ దీర్ఘసంధి. వరిదిన మరదళ్ళు అన్నది ఏ సమాసం? ద్వంద్వ సమాసం. అసమాప క్రియలు లేకుండా ఒక సమాప క్రియతో ముగిసేటటువంటి వాక్యం ఏంటి? అసమాప క్రియలు లేనిది అంటే అది సామాన్య వాక్యమే. అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది అనే వాక్యం సంశిష్ట వాక్యంగా మార్చగా అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. అమ్మ అనేది ఒకసారి వస్తుందన్నమాట. అమ్మ అనేది ఒకసారి వస్తుంది. అమ్మ బుజ్జగించింది, అన్నం పెట్టింది ఇస్ ద రైట్ ఆన్సర్. మానవత్వం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం. మానవత్వం అనేది ఇతివృత్తంగా కలిగినది మేలుకొలుపు. కుసుమ ధర్మన్న గారి యొక్క రచన కానిది ఏమిటి? మేలుకొలుపు పాఠ్యాంశం కుసుమ ధర్మన్న. ఆయన యొక్క రచన కానిది ఏమిటి అంటే నిశ్శబ్ద గాయం అనేది ఈయన కాదు. ఈ మూడు కూడా ఈయనవే. అసుర పురాణం, మద్యపాన నిషేధం, హరిజన శతకం, ఈ మూడు కూడా కుసుమ ధర్మన్న గారివే. హరిజన శతకం కుసుమ ధర్మన్న గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హరిజన శతకం నుండి గ్రహించబడినటువంటి పాఠ్యాంశం ఏంటి? మేలుకొలుపు. అలాగే దళిత వర్గం నుండి చదువుకొని వచ్చి పైకి వచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించినటువంటి అతి కొద్ది మంది దళిత విద్యార్థుల్లో ఈయన ఒకరు, కుసుమ ధర్మన్న. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అనే కవిత యొక్క మూల రచయిత ఎవరు? దీన్ని మూల రచయిత ఎవరంటే ఠాగూర్. గీతాంజలి నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ వన్, ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందా అనే కవిత ఏ రచనలోనిది అంటే ఇది గీతాంజలిలోనిది. గుడిపాటి వెంకటాచలం గారు ఉపాధ్యాయునిగా పర్యవేక్షకునిగా తాను గమనించినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని రాసిన పుస్తకం ఏంటి అంటే బిడ్డల శిక్షణ. విద్యను పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఎవరు అంటే చలం. విద్యకు పెంపకానికి మేళవించమని చెప్తాడనమాట. నెక్స్ట్ వన్, అఘము లేదా పాతకము. అఘము లేదా పాతకం అనే పర్యాయ పదాలు కలిగినటువంటి పదం ఏంటి? పాపము. మున్నీరు అనగా అర్థం ఏంటి? మున్నీరు అంటే సముద్రము. వెలది పొలది అను పర్యాయ పదాలు గల పదం ఏంటి? స్త్రీ. చానా అన్న స్త్రీనే, ఇది గుర్తుపెట్టుకోండి, న్యూ వర్డ్. నెక్స్ట్ వన్, కవి అనే పదానికి వికృతి రూపం కయి. యాచకుడు అనే పదానికి వ్యతిరేక రూపం యాచకుడు, దాత. హక్కులకై పదంలోని హక్కులకై అనేటటువంటి పదంలోని సంధి ఏంటి? ఇత్వ సంధి. హక్కులకు ప్లస్ ఐ. నెక్స్ట్, సద్గుణ అను పదంలోని సంధి ఏమిటి? సత్ ప్లస్ గుణ, జస్వ సంధి. సంసారపు గోడలు అనే పదంలోని సమాసం ఏంటి? సంసారపు గోడలు అనే పదంలోని సమాసం రూపక సమాసం. ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలోని మాధవవర్మ ఎవరి భక్తుడు? ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశంలో మాధవవర్మ ఎవరి భక్తుడు అంటే దుర్గాదేవి యొక్క భక్తుడు. నెక్స్ట్ వన్, ధర్మం కోసం కన్న కొడుకునే మరణశిక్ష విధించిన మేటి రాజు ఎవరు? మాధవవర్మ. స్థల పురాణం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? ధర్మ నిర్ణయం. గుర్రం యొక్క పర్యాయ పదాలు ఏంటి? హయము.
హయము, అశ్వము, తురగము ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వన్ అరథము అను పదం అన్నది ఈ పదం యొక్క వికృతి రూపం. రథం యొక్క వికృతి రూపం అరథం. సింహాసనం అనే పదంలోని సంధి ఏమిటి? సింహాసనం అనే పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి. గడియ అనగా అర్థం ఏంటి? గడియ అనగా 24 నిమిషాలు అని అర్థం. చతుర్వేదాలు అన్నది ఏ సమాసం? ద్విగు సమాసం. ఈ క్రింది వారిలో ఆత్మసంధి కానిది ఏమిటి? చింతాకు ఆత్మసంధి, రవ్వంత ఆత్మసంధి, వెంకప్ప ఆత్మసంధి, రాముడితడు అనేది కాదు. శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది అనే వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చగా అప్పుడు మనకి ఒకటే సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ నేర్చుకుంది అనేది కూడా మనకి ఒకసారే వస్తుందన్నమాట. సో శారద నేర్చుకుంది అనేది కూడా ఒకసారే వస్తుంది. శారద సంగీతము నాట్యము నేర్చుకుంది ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కూటీరము అనగా అర్థం ఏంటి? కోటీరము అంటే కిరీటము అని అర్థం. క్వాటరము అంటే తొర్ర. క్వాటరం అంటే తొర్ర. అంబ అను పదానికి వికృతి రూపం అమ్మ. ఈ క్రింది వానిలో ప్రశ్నార్థక వాక్యం ఏది? ప్రశ్నార్థక వాక్యం. రేపు వర్షం వస్తుందో రాదో అనేది సందేహార్థక వాక్యంకి వస్తుంది. క్వశ్చన్ మార్క్ ఉన్నంత మాత్రాన అది ప్రశ్నార్థక వాక్యం అవ్వదు. ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు ఇట్లాంటివి వస్తేనే అది ప్రశ్నార్థక వాక్యం. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సంబంధం లేదా అనుబంధం తెచ్చుకోవడం అనేటటువంటి సందర్భంలో వాడే జాతీయం ఏంటి? త్రిలోదకాలు ఇవ్వడం. జాన్ వేవ్ పాత్ర పేరు కలిగినటువంటి కథ ఏంటి? జాన్ వేవ్ పాత్ర పేరు కలిగిన కథ ఏది అంటే నేరము శిక్ష. ఈ ఒక్క అహింస చర్య ఎంత శక్తివంతమైనదంటే అది నిన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. ఆ అహింసకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. ఈ వాక్యాలు ఏ కథలోనివి అంటే నేరము శిక్ష అనే కథలోనివి. రావణుడు సీతను అపహరించి అశోకవనంలో ఎక్కడ ఉంచారు? శిశుంప వృక్షం కిందన ఉంచారు. తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతతో మానవ భాషలో మాట్లాడి ఓదార్చినది ఎవరు? ఆంజనేయుడు. ధనుజకాంత అనగా అర్థం ఏంటి? ధనుజులంటే రాక్షసులు, ధనుజకాంత అంటే రాక్షస స్త్రీ. పిచ్చుక నేర్పిన పాఠం అనేది ఎక్కడి నుండి గ్రహించబడింది? వ్యక్తిత్వ వికాస కథల నుండి గ్రహించబడింది. శుద్ధాంతం అనగా అర్థం ఏంటి? శుద్ధాంతం అంటే అంతఃపురం. సాహితీవనం అనేది ఏ సమాసం? రూపక సమాసం. సాహితీ అనడి వనం రూపక సమాసం. క్రింది వారిలో యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం ఏమిటి? జీవన సమరం. ఏ నవలకు గాను రావురి భరద్వాజ గారికి 2012లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది? పాకుడు రాళ్ళకి 2012లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏంటి? జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ముఖ్య ఉద్దేశంగా గల పాఠ్యాంశం డూడు బసవన్న. అలాగే మాయ కంబల ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వన్ గురి పాఠ్యాంశంలో సమయస్ఫూర్తి కలిగినటువంటి వారు ఎవరు? గురి అనేటటువంటి కథలో సమయస్ఫూర్తి కలిగిన వారు ఎవరు అంటే రాంబంటు. క్రింది వానిలో కాలానుగుణంగా అనేక రూపాంతరాలు చెంది ఏకపాత్రగా మారి ఎరుక చెప్పే సూదిగా నేడు మిగిలిపోయినటువంటి జానపద కళారూపం ఏంటి? ఎరుక చెప్పే సూదిగా మిగిలిపోయిందంట నేడు. ఏది అంటే కురవంజి. క్రింది వానిలో గంగిరెద్దు ఆడేటటువంటి ప్రదేశానికి గల పేరేంటి? గడి అనేది గంగిరెద్దు ఆడే ప్రదేశానికి పేరు. జీవన వైవిధ్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? ఎంత వంచేవారమ్మా. పంట సంరక్షకులుగా నాటు వైద్య నిపుణులుగా ఎంతో జ్ఞానం కలిగిన వారు ఎవరు? యానాదులు. నెల్లూరు గాంధీగా ప్రసిద్ధికి ఎక్కిన వారు ఎవరు? నెల్లూరు గాంధీగా ప్రసిద్ధికి ఎక్కిన వారు వెన్నెలగంటి రాఘవయ్య. నెక్స్ట్ వన్ చూద్దాం. అక్షరం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? అక్షరం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినదంటే వచన కవిత. ఇది వచన కవితకు చెందినది. మానవ స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏంటి? మానవ స్వభావమే ఇతివృత్తంగా గల పాఠ్యాంశం మాయా కంబలి. అక్షరం పాఠ్యాంశం అనేది ఈ కవితా సంపుటికి చెందినది. అక్షరం పాఠ్యాంశం నలుగుర మౌదం అనే కవితా సంపుటికి చెందినది. నైతిక విలువలు ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? పద్య పరిమళం. పద్యాలకు సంబంధించిన ఏ పాఠ్యాంశమైనా సరే నైతిక విలువలకి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశంగా చెప్పవచ్చు. ఆశావాహ దృక్పథం.
ఆశావాహ దృక్పథం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? ఆశావాహ దృక్పథం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం యథ అనేటటువంటిది. ఆచార సాంప్రదాయం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? ఆచార సాంప్రదాయం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం కప్ప తల్లి పెళ్ళి. ఈ క్రింది వానిలో తాళ్ళపాక అన్నమయ్య గారు రచించినటువంటి పాఠ్యాంశం ఏది? తాళ్ళపాక అన్నమయ్య గారు రచించిన పాఠ్యాంశం ఏది? చిన్ని శిశువు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, త్రిపురనేని గోపీచంద్ గారు రచించినటువంటి పాఠ్యాంశం ఏంటి? త్రిపురనేని గోపీచంద్ గారు రచించిన పాఠ్యాంశం మర్రి చెట్టు. క్రింది వానిలో శ్రీనాథునిచే రచించబడినటువంటి పాఠ్యాంశం ఏంటి? శ్రీనాథునిచే రచించబడిన పాఠ్యాంశం బాలచంద్రుని ప్రతిజ్ఞ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ అచ్చులకు గల పేరేంటి? అచ్చులకి గల పేరు ప్రాణాలు, నాదాలు, స్వరాలు. చాలా ఇంపార్టెంట్. ప్రాణాలు, నాదాలు, స్వరాలు అనేవి అచ్చులకు గల పేర్లు అన్నమాట. ముద్దర అనే పదం యొక్క ప్రకృతి రూపం ఏంటి? ముద్ర అనేది వికృతి రూపం ముద్దర అవుతుంది. ముద్ర అనేది పదం యొక్క వికృతి రూపం ఏమవుతుంది అంటే ముద్దర అవుతుంది. నెక్స్ట్ వన్, స్వతంత్రమైనటువంటి అర్థం కలిగిన 2 శబ్దాలు గల పదంలో మొదటి పదానికి గల పేరేంటి? స్వతంత్రమైన అర్థం కలిగిన 2 శబ్దాలు గల పదంలో మొదటి పదానికి గల పేరు పూర్వపదం. పూర్వపదం చివర ఉన్నటువంటి అచ్చులని ఏమంటారు? పూర్వస్వరం అని అంటారు. పూర్వస్వరం పరస్వరంబుకు బదులుగా పరస్వరం ఒకటే వచ్చి ముందున్న హల్లుతో కలిస్తే దాన్ని ఏమంటారు? దాన్ని సంధి అంటారు. సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతికి గల పేరేంటి? కవాతు. క్రింది వానిలో ద్వితీయ విభక్తి ప్రత్యయం కానిది ఏంటి? ద్వితీయ విభక్తి ప్రత్యయం నన్ అనేటటువంటిది కాదు. ఇది సప్తమి విభక్తి కాబట్టి. దేశభక్తి కథలోని పెద్ద మనిషి అయినటువంటి గుణవంతుని యొక్క స్నేహితుడి పేరేంటి? చంద్రశేఖర్. పెద్ద మనిషి పేరు గుణవంతుని స్నేహితుని పేరు చంద్రశేఖర్. భారతీయత అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పినది ఎవరు? వివేకానందుడు. నెక్స్ట్ వన్, గవాక్షం అనగా అర్థం ఏంటి? గవాక్షం అనగా అర్థం కిటికీ అని అర్థం. అక్షరాల పుట్ట అనగా అర్థం ఏమిటి? అక్షర జ్ఞాని గ్రంథాలయం చదువుకున్నవాడు. పైవన్నీ కూడా. అక్షరంతో తనకు ఉండే అనుబంధాన్ని గురించి చెప్పినటువంటి కవి ఎవరు? రావినూతల ప్రేమకిషోర్. దేశభక్తి కథలు వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంట్లో ఒక దేశభక్తి గల పౌరుడు ఉండాలని కోరుకున్న చదువురాని మహాజ్ఞాని ఎవరు? గుణవంతుడు. క్రింది వానిలో జానపద కథ అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠం ఏది? జానపద కథ అనే ప్రక్రియకి చెందిన పాఠం ఏది అంటే మాయా కంబలి. కలువ కరుణ సుధానంద గారికి కేంద్ర ప్రభుత్వ విద్యా బహుమతి అందించిన నవల ఏది అంటే బంగారు నడిచిన బాట. మాయా కంబలి పాఠ్యాంశంలో సంత ఏ నగరంలో జరిగింది? శోభావతి నగరం. చండీదత్తుడు ఎవరు? చండీదత్తుడు శోభావతి నగరానికి రాజు. ఆత్మానందుడు దేనిపై మంత్రం చల్లి మహిమ కలుగు చేశాడు? పాత కంబలి. ఆత్మానందుడు కలుగు చేశాడు, గుర్తుపెట్టుకోండి. శోభావతి నగరంలోని సభామందిరంలోని రాజనర్తక పేరు చెంచల. యానాను అన్నది ఏ దేశానికి చెందిన మారు పేరు? గ్రీకు దేశానికి చెందిన మారు పేరు. నీవు నీ కోసం బ్రతికితే అది పశు ప్రకృతి, నీవు ఇతరుల కోసం జీవిస్తే అది మానవ సంస్కృతి అని తెలియజేసే కథ ఏది? మనిషి. ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, హాలికాదేవి పాత్రలుగా ఉన్నటువంటి కథ ఏంటి? ప్రహ్లాదుడు, కశిపుడు అలాగే హాలికాదేవి పాత్రలుగా ఉన్నటువంటి కథ సత్యవ్రతం. శ్రీకృష్ణుని బాల్యచేష్టలను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన వారు ఎవరు? తాళ్ళపాక అన్నమాచార్యులు. ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో దూకి భస్మమైనది ఎవరు? హాలికాదేవి. ఎటు నుండి చదివినా ఒకే పదం వచ్చేటటువంటి పదాలను ఏమంటారు? భ్రమక పదాలు, కచిక పదాలు, పదభ్రమణం. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. రాయలు పదం యొక్క ప్రకృతి రూపం ఏంటి? రాజుకి వికృతి రూపం ఏమొస్తుందంటే రాయలు వస్తుంది.
రాజు తను తాను ఏదైనా చేయడం ద్వారా అలవడేటటువంటి నేర్పునేమంటారు? స్వానుభవం అంటారు. స్వానుభవం. తనకి తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పుని స్వానుభవం అంటారు. రాజు అనేది ఇక్కడ ప్రింట్ ఎక్స్ట్రా వచ్చిందండి. రాజు అనేది మీరు కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, తోయం అనగా అర్థం ఏమిటి? తోయం అంటే నీరు. సప్త అధోలోకం కానిది ఏమిటి? సప్త అధోలోకం కానిది భూలోకం అనేది కాదనమాట. ఊర్ధ్వ అధోలోకానికి చెందుతుంది. ద్వితీయ విభక్తిని క్రింది సందర్భంలో ఉపయోగిస్తారు. ద్వితీయ విభక్తిని కారణాన్ని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం, సాధనాన్ని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తారు, ఉపయోగాన్ని చెప్పే సందర్భంలో కూడా ఉపయోగిస్తారు. ఈ 3 సందర్భాల్లో కూడా తృతీయ విభక్తిని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, స్కెచ్ అనేటటువంటి ప్రక్రియకి చెందిన పాఠ్యాంశం ఏంటి? అలాగే ఉత్తమ పురుష కథనంలో సాగే పాఠ్యాంశం ఏంటి? అంటే తన గురించి తాను చెప్పుకునేవి ఉత్తమ పురుష. అంటే ఈ కథనంలో సాగే పాఠం ఏది అంటే మర్రి చెట్టు. అలాగే నెక్స్ట్, మానవ సంపర్కం ఎక్కువగా ఏ పక్షికి ఉంటుందని మర్రి చెట్టు చెప్పింది? కాకి. మర్రి చెట్టు పాఠ్యాంశంలో పంచాయతీ ప్రెసిడెంట్ పేరేంటి? నరసింహులు. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గెలుచుకున్నటువంటి రచయిత ఎవరు? త్రిపురనేని గోపీచంద్. లోటు అనగా అర్థం ఏమిటి? లాటు అంటే అర్థం గుట్ట. పిట్టలు కొట్టేవారు వస్తున్నారని మర్రి చెట్టుకు పక్షులకు ముందుగానే తెలియజేసింది ఎవరు? గాలి. కొన ఊపిరితో ఉన్నదాన్ని రంగరించి చిగుర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం. ఈ మాటలు ఎవరివి? మర్రి చెట్టు. అలాగే ఆచరించి చూపాలి అనే కథలో ఉన్నటువంటి పాత్ర ఎవరు? ఆచరించి చూపాలి అనే కథలో ఉన్న పాత్ర రామకృష్ణ పరమహంస. చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు అని బాలుని తల్లికి వివరణ ఇచ్చినది ఎవరంటే రామకృష్ణ పరమహంస. ఆచరించి చూపాలి అనే కథలో వస్తున్నది. సిరిసిరి మువ్వ శతకకర్త ఎవరు? శ్రీశ్రీ గారు, శ్రీరంగం శ్రీనివాసరావు. అలాగే కాళికాంబ శతకం కర్త ఎవరు? కాళికాంబ శతకం కర్త ఎవరు అంటే పోతులూరి వీరబ్రహ్మం. పంకిలం అంటే అర్థం బురద. నెక్స్ట్ వన్ చూద్దాం. కాంచన విపంచి అనే కవితా సంకలనం ఎవరిది? చావలి బంగారమ్మ గారిది. నెక్స్ట్, స్వర్గాదినాథుడు ఎవరు? ఇంద్రుడు, దేవేంద్రుడు. ప్రజలు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్లిళ్ళు చేసేవారని, అలా చేయడం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండేవారని ఉద్దేశాన్ని కలిగినటువంటి పాఠ్యాంశాన్ని రచించిన వారు ఎవరు? చావలి బంగారమ్మ. యథా అనే పాఠ్యాంశం కదా. కప్పతల్లి పెళ్లి పాఠ్యాంశంలో ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను కవయిత్రి ఎవరి ప్రయాణంతో పోల్చింది? ప్రకృతిలో వచ్చే మార్పులు అనేవి ఎవరి ప్రయాణం వల్ల అలా ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పిందంటే ఇంద్రుడు లేదా దేవేంద్రుడు. వీవెనలు అనగా అర్థం విసనగర్రలు. తేరు అనగా అర్థం ఏంటి? తేరు అంటే రథము. మండూకం, బేకం అనేవి పర్యాయ పదాలుగా గల పదం ఏంటి? మండూకము, బేకము అనేవి కప్పకి సంబంధించినవి. ఎచ్చోట అనున్నది ఏ సంధి? ఏ ప్లస్ చోట ఎచ్చోట. ఏలను త్రికములు అంటారు కదా, సో త్రిక సంధి. వలన్ ఎందున్ వచ్చినన్ వలనన్ అనే వలెన్ ఎందున్ వచ్చినన్ వలనన్ అనునవి మరి దేనికి చెందుతాయి అంటే ఇవి నకారం పొల్లు చివర ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ధృతములు అన్నమాట. ధృత ప్రకృతికములు అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్, పంచమి విభక్తి ప్రత్యయాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? పంచమి విభక్తి ప్రత్యయాలకు సంబంధించి పైవన్నీ సరి అయినవే. వివిధ భావాలను ప్రకటించే సందర్భంలో వలన అనే వర్డ్ వస్తుంది. పోల్చి చెప్పేటప్పుడు కంటే అని వస్తుంది. నిర్ణయాన్ని నిర్ణయించే సందర్భంలో పట్టి అనేటటువంటి పదం వస్తుంది. అన్నమాట. నెక్స్ట్ వన్, చాప కింద నీరులాగా అన్నది ఒక జాతీయం. నెమ్మదిగా ఉండేటప్పుడు అట్లా వస్తుంది. అలాగే క్రింది మానవ జాతిలో అజ్ఞానము, అవిద్య ఉన్నంత వరకు నా మనుగడకు ఆటంకం లేదు. ఈ మాటలు ఎవరివి? పాలిథిన్ అలా అంటుందన్నమాట. చెత్తలో ఉన్న, కాలువలో ఉన్న, నేలపై ఉన్న, ఎక్కడున్నా నేను క్షేమం, మీకు మాత్రం క్షేమం. ఈ మాటలు కూడా పాలిథిన్వే.
యథ అనే పాఠ్యాంశం ఈ క్రింది కవితా సంకలనంలోనిది. యథ అనే పాఠ్యాంశం ఈ క్రింది కవితా సంకలనంలోనిది. కొత్త గాలి. ఆశావాహ దృక్పథం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? యథ. అలాగే బోనం నాగభూషణం గారి యొక్క తొలి కథ ఈ క్రింది పత్రికలో ముద్రితమైంది. ఏ పత్రిక అంటే చిత్రగుప్త అనే పత్రికలో ముద్రితమైంది. గిరిజనుల శ్రమజీవనం, ఆశావాహ ధోరణి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నది అని చెప్పడం ముఖ్య ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏంటి అంటే యథ. యథా పాఠ్యాంశంలో పాత్రధారు ఎవరు? యథా పాఠ్యాంశంలో పాత్రధారు పోలమ్మ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నిత్య ఏకవచనం కానిది ఏది? నిత్య ఏకవచనం కానిది చూడండి. నిత్య ఏకవచనాలు ఇనుము, తెలుపు, ఇత్తడి ఈ మూడు కూడా నిత్య ఏకవచనాలే. ఈ వడ్లు అనేటటువంటిది కాదనమాట. క్రింది వానిలో నిత్య బహువచనం కానిది ఏది? కందులు, పెసలు, మినుములు. పెసలు, మునుములు, అందురు ఈ మూడు కూడా నిత్య బహువచనాలే. ఈ కంచు అనేది కాదు. ఈ కంచు అక్కడ వేసుకోండి, అక్కడ ఉన్న పెసల్ని ఇక్కడ వేసుకోండి. వడ్లు వడ్లు ఓకేనండి. నెక్స్ట్, క్రింది వాక్యం చివర ఉన్నటువంటి క్రియ చెప్పవలసిన భావాన్ని పూర్తి చేసినట్లయితే, వాక్యం చివర ఉన్నటువంటి క్రియ అనేది చెప్పవలసిన భావాన్ని పూర్తి చేసింది అంటే సమాపక క్రియ వచ్చింది అని అర్థం. అది ఏమవుతుంది అంటే సమాపక క్రియ అని అర్థం. నెక్స్ట్ వన్, ఇద్దరు పిల్లలు అన్నది ఏ సమాసం? ఇద్దరు పిల్లలు, రెండు సంఖ్య గల పిల్లలు ద్విగు సమాసం. సోక్రటీస్ అనే పాత్ర కలిగినటువంటి కథ ఏంటి? సోక్రటీస్ అనే పాత్ర కలిగిన కథ నిరంతరం నేర్చుకో అనే కథ. తన ఉపన్యాసాలతో యువకులని నాశనం చేస్తున్నాడు అనే నెపంతో మరణశిక్ష విధించబడిన వారు ఎవరు అంటే సోక్రటీస్. అలాగే క్రింది వారిలో అనువాద ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏంటి? అనువాద ప్రక్రియ. హితోక్తులు అనేది అనువాద ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం. హితోక్తులు పాఠ్యాంశానికి మూలం ఏంటి? ఇది హాలుని యొక్క గాథా సప్తశతి నుండి రచించబడింది. హాలుని యొక్క గాథా సప్తశతి రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పెనుగొండ పాటను రాసిన వారు ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ వన్, శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం రచయిత ఎవరు అంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క రచన ఏంటి అంటే పైవన్నీ కూడా సారస్వతాలోకం, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం కూడా రచించారనమాట ఈయన. కవివత్సలుడు అనే బిరుదాంకితుడు ఎవరు? కవివత్సలుడు అనే బిరుదు హాలునిది. నెక్స్ట్ వన్, గహ్వరము అనగా అర్థం ఏంటి? గహ్వరము అంటే గుహ అని అర్థం. కిరణములు అనగా అర్థం ఏంటి? కిరణములు అంటే కరములు, చేతులు అని అర్థం. అందుకే చేతులకి కిరణము, తొండము అనేవి నానార్థాలు వస్తాయి. నెక్స్ట్ వన్, కోకిల శాపకము అన్నది ఈ క్రింది సమాసానికి చెందుతుంది. కోకిల శాపకం, కోకిల యొక్క శాపకం షష్ఠీ తత్పురుష. నెక్స్ట్ వన్, టిట్టివమ్ము అనే లఘుమికి పెట్ట పాత్ర కలిగినటువంటి కథ ఏంటి? సంకల్ప బలం. సంకల్ప బలం అనే కథలో అయ్యో నా బిడ్డల్ని సముద్రం అపహరించుకొని పోయిందే అని రోధించే పక్షి ఏది అంటే లఘుమికి బిట్ట. టిట్టిబొమ్ము అంటే లఘుమికి బిట్ట. సో మనకి ఎలా అడిగినా బిట్టు చేయగలగాలి కాబట్టి అలా ఇస్తాం. చిత్తశుద్ధి, పట్టుదల, సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని తెలియజెప్పేటటువంటి కథలో పక్షి పేరు ఏంటంటే లఘుముఖి పిట్ట. లేఖల్లో సంజీవ్ అనే రచన ఎక్కడి నుండి గ్రహించబడింది? లేఖల్లో సంజీవ్ అనే రచన గ్రహించబడినటువంటి పాఠం ఏంటి అంటే ప్రియమిత్రునికి అనే రచన నుంచి గ్రహించబడిన పాఠం ప్రియమిత్రునికి. క్రింది వారిలో నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏంటి? నైతిక విలువలు ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ప్రియమిత్రునికి. ప్రియమిత్రునికి కాదు, హితోక్తులు అవుతుంది. అంటే పద్య రూపంలో ఉన్నటటువంటివే నైతిక విలువలు తెలియజేస్తాయి. నెక్స్ట్, ప్రియమిత్రునికి పాఠ్యాంశంలో సంజీవ్ దేవ్ గారి యొక్క భార్య ఎవరు? సులోచన. నెక్స్ట్ వన్, క్రింది వానిలో లలిత కళలు కానిది ఏమిటి? లలిత కళలు కానిది ఇక్కడ కానిది ఏదంటే చిత్రలేఖనం, నృత్యం అనేటటువంటివి కాదు. శిల్పము, సాహిత్యము చిత్రలేఖనం, నృత్యం అనేవి లలిత కళలే. ఈ వాయిద్యం అనేటటువంటిది కాదనమాట. చిత్రలేఖనం, నృత్యం, శిల్పం, సాహిత్యం, సంగీతం ఇవి అవుతాయి.
నెక్స్ట్ క్రింది వాణిలో 14 భాషలు మాట్లాడగల రచయిత ఎవరు? 14 భాషలు మాట్లాడగలరంట సంజీవ్ దేవ్ గారు. క్రింది వాణిలో సంజీవ్ దేవ్ గారి యొక్క రచన కానిది ఏమిటి? ఇక్కడ ఈ 3 కూడా ఆయన యొక్క రచనలే. తెగిన జ్ఞాపకాలు, దీప్తిధార, కాంతిమయి 3 కూడా ఆయన యొక్క రచనలే. హరవిలాసము అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ క్రింది వాణిలో జనక మహారాజు ఆస్థాన పండితుడు ఎవరు? జనక మహారాజు గారి యొక్క ఆస్థాన పండితురాలు ఎవరంటే గార్గి. అలాగే కర్ణము అన్నది ఈ క్రింది ఏ పదానికి వికృతి రూపము? కర్జము అనేది ఈ క్రింది ఏ పదానికి వికృతి రూపము అంటే కార్యము అనే పదానికి వికృతి రూపం. 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు అన్నది ఒక 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు అన్నది ఒక పొడుపు కథ. మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు అనే పొడుపు కథ యొక్క విడిపేంటి అంటే తిరగలి. సెలయేరు అనే పదం యొక్క సంధి ఏంటి? సెలయేరు అనే పదం యొక్క సంధి ఎడాగమ సంధి. గురుభక్తి అనే కథలో ఋషి పేరేంటి? దౌమ్య మహర్షి. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసిన వారు ఎవరు? శ్రీనాథుడు. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది? ద్విపదకు చెందినది. బాలచంద్రుని తల్లి పేరేంటి? బాలచంద్రుని యొక్క తల్లి పేరు ఐతమ్మ. కవి సార్వభౌముడు బిరుదాంకితుడు ఎవరు? కవి సార్వభౌముడు అనే బిరుదాంకితుడు ఎవరంటే శ్రీనాథుడు. క్రింది వానిలో శ్రీనాథుని యొక్క రచనలు ఏమిటి? శ్రీనాథుని యొక్క రచనలు ఇవన్నీ కూడా మరుతురాజ్ చరిత్ర, హరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడావిరామం, శృంగార నిషితం, కాశీఖండం, భీమఖండం ఇవన్నీ కూడా. పల్నాటి వీర చరిత్రను ప్రదర్శించు అని బాలచంద్రునితో అన్నది ఎవరు? అన్నమ్మ అనేటటువంటి వ్యక్తి అనిందనమాట. ఐతమ్మ అనేది బాలచంద్రుని తల్లి పేరు. అన్నమ్మ నుంచి అలా ఎంకరేజ్ చేసిందనమాట. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠ్యాంశం ఈ క్రింది ఏ రచన నుంచి గ్రహించబడిందంటే పల్నాటి వీర చరిత్రము నుంచి గ్రహించబడింది. సైంధవుణ్ణి చంపింది ఎవరంటే అర్జునుడు. శివుడు కోపంతో ఎవరిని చంపుతాడు? శివుడు కోపంతో త్రిపురాసుడిని చంపుతారనమాట. త్రిపురాసురుడు. బాలచంద్రుని యుద్ధంలో ఎవరి సైన్యాన్ని ఎదిరిస్తాను అని అన్నాడు? బాలచంద్రుడు యుద్ధంలో ఎవరి సైన్యాన్ని ఎదురుస్తానని అన్నాడు అంటే నలగామరాజు యొక్క సైన్యాన్ని ఎదురుస్తానని అన్నారు. క్రింది వానిలో సరిగాని అర్థం ఏంటి? ఇక్కడ చూస్తే విజయుడు అంటే అర్జునుడు, పాలాక్షుడు అంటే శివుడు, సాల్వము అంటే డేగ. ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్. ఉదది అంటే ఆకాశం కాదు సముద్రం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అగ్ని యొక్క పర్యాయ పదం కానిది ఏమిటి? అగ్ని అంటే పర్యాయ పదం కానిది వహిని, జ్వలనము, అనలము అనేటటువంటి అర్థాలన్నమాట. అనిలము అనేటటువంటిది కాదు. అనిలము అంటే అర్థం గాలి కాబట్టి. నెక్స్ట్ వన్, నన్ అనే ప్రత్యయం ఈ విభక్తికి చెందుతుంది, సప్తమి విభక్తికి చెందుతుంది. హస్తినాపురం అనే రాజ్యం ఈ కథలో కలదు. హస్తినాపురం అనే రాజ్యము ఏకాగ్రత అనే కథలో కలదు. కౌరవ పాండవులకు విలువిద్య నేర్పిన గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. ఒకే ఆలోచన శక్తిని ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం అనే సూక్తి ఈ కథకు చెందినది. ఒకే ఆలోచన శక్తిని ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం అనే సూక్తి దీనికి చెందినది ఏకాగ్రత. నా పుస్తకం అన్నది సమాసానికి చెందుతుంది. నా యొక్క పుస్తకం షష్ఠి తత్పురుష సమాసం. రాష్ట్రకీర్తి అనే ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశం ఏంటి? రాష్ట్రకీర్తి అనే ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశం ఆంధ్ర వైభవం. ఎందరో మహానుభావుల్ని మననం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధిలో భాగమై రాష్ట్ర కీర్తిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేయడమే ఉద్దేశంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏంటి అంటే ఆంధ్ర వైభవం. నెక్స్ట్ మన తెలుగు భాషను ప్రజల భాషగా చేయడానికి కృషి చేసిన వారు ఎవరు? గిడుగు వెంకట రామమూర్తి. స్మృతులు గేయాలు అనే గేయ సంపుటిని రచించిన వారు ఎవరు? స్మృతులు గేయాలు అనే గేయ సంపుటి ఎవరిది అంటే కొండెపూడి లక్ష్మీనారాయణ. తమ కుంచెతో చిత్రకళకు జీవం పోసిన వారు అడవి బాపిరాజు, దామెర్ల రామారావు, వడ్డాది పాపయ్య, బాపు గారు. పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటిని రచించబడినటువంటి పాఠ్యాంశం ఏంటి? పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుంచి రచించబడిన పాఠ్యాంశం ఆంధ్ర వైభవం.
నెక్స్ట్ వన్ గౌతమి అన్నది ఏ నదికి మారుపేరు? గౌతమి అంటే గోదావరి నది యొక్క మారుపేరు. నెక్స్ట్ యమునా నదికి మనకి సూర్యాత్మజ అని ఇచ్చారు, 7th అనుకుంటా. నెక్స్ట్ వన్ కోహినూరును తన కుర్లలో ముడుచుకున్న నది ఏంటి? కోహినూరును తన కుర్రలో ముడుచుకున్న నది కృష్ణా నది. రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది తుంగభద్రా నది. వాహిని అంటే అర్థం ఏంటంటే, వాహిని అనగా నది అనే అర్థం. తెలుగు భాషా దినోత్సవం ఇప్పుడు ఆగస్టు 29. కర్షకుడు అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి? కర్షకుడు అంటే పైవన్నీ కూడా అవుతాయి. రైతు, హాలికుడు, కృషివలుడు, వ్యవసాయదారుడు, రైతు, ఇవన్నీ కూడా అవుతాయి. పొంత అను పదం యొక్క ప్రకృతి రూపం ఏంటి? పొంత అను పదానికి ప్రాంతము పొంత అవుతుంది. తొందరెందుకు అను పదం యొక్క సంధి పేరు? తొందర ప్లస్ ఎందుకు అత్వ సంధి. అత్తునుకు సంధి క్రింది విధంగా జరుగుతుంది. అత్తునికి సంధి బహుళంగా జరుగుతుంది. అత్తునకు సంధి బహుళము. భవ్య చరిత అనే పదం యొక్క సమాసం ఏంటి? భవ్య చరిత అనే పదము భవ్యమైన చరిత విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ప్రకృతులకు గల పేరేంటి? ప్రకృతుల్ని మనం తత్సమాలు అంటారు, వికృతుల్ని తద్భవాలు అంటారు. ఆంగ్లము తెలుగు, తెలుగు ఆంగ్లం నిఘంటువులను అందించిన వారు ఎవరు? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎవరి పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారంటే వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎవరి వద్ద తెలుగు నేర్చుకున్నారు? వెలగపూడి కోదండరామ ఇస్ ద రైట్ ఆన్సర్. మాతృభూమి పాఠ్యాంశంలో రోషయ్య పెద్ద కుమారుడు పేరేంటి? వీరా. జిజియాబాయి వంటి వారు ఎవరు? చంద్రమ్మ. మాతృభూమి పాఠ్యాంశంలో సైన్యంలోనికి తన కొడుకుని పంపడం పెద్ద తప్పు అని అందుకు తనకి క్షమించాలని కోరినది ఎవరు అంటే పద్మజ. దేశ సేవ చేయాలనే పట్టుదలతో ఆర్మీలో చేరి అమరుడైన వారు ఎవరు అంటే వీర. సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవం నిర్వహించే తేదీ జనవరి 15. చాలా ఇంపార్టెంట్. మహనీయుని జీవితంలో జరిగిన పతాక సన్నివేశము, సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడాన్ని ఏమంటారు? ఏకపాత్రాభినయం అంటారు. ప్రేమ అనేటటువంటి పదం యొక్క వికృతి రూపం పెరిమ. ఈ క్రింది వాణిలో పవని నిర్మల ప్రభావతి గారి యొక్క రచన కానిది ఏమిటి? ఇక్కడ అనాథ, ఎడ్డలో ముళ్ళు, నాగరికత నవ్వుతోంది, ఇవన్నీ కూడా ఆమె యొక్క రచనలే. ఇక్కడ 16 రాత్రులు అనేటటువంటిది కాదనమాట. క్లుప్తత ప్రధాన లక్షణంగా కలిగినటువంటి ప్రక్రియ ఏమిటి? కథానిక అనేది క్లుప్తత ప్రధాన లక్ష్యంగా కలిగినటువంటిది. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైనటువంటి పోలికని చెప్పేటటువంటి అలంకారం ఉపమాలంకారం. గొప్ప పుస్తకం అన్నది క్రింది ఏ సమాసానికి చెందుతుంది? మొదట విశేషణ కలిగి ఉందట కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం గొప్పదైన పుస్తకం. వీరమాత అన్నది ఏ సమాసం? వీరమాత అనేది షష్ఠీ తత్పురుష సమాసం. అలాగే చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి అనే అలంకారంలో ఉపమానం ఏమిటి? ఉపమానం అనేది పోలికకు మనం ఏదైతే తెచ్చుకున్నామో అది. ఇక్కడ ముత్యాల్లా చూడండి, ముత్యాలు అనేది మనం పోలికకు తెచ్చుకున్నాం, చినుకుల్ని ముత్యాలతో పోలుస్తున్నాం. సో పోలికకు తెచ్చుకున్నది ఏంటంటే ముత్యాలు, కాబట్టి ఉపమానం అనేది పోలికకు తెచ్చుకున్నదే అవుతుంది. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో శతకకర్తలు మరియు శతకానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఇక్కడ చూస్తే పెరుమాళ్ళ మునిప్ప విద్యా శతకం, మాచిరాజు శివరామరాజు మండలమూట శతకం, గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకం. సో ఇక్కడ గుండ్లపల్లి నరసమ్మ మిత్ర సహస్రి శతకం అనేది సరికాదు. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావన కలిగి ఉండటాన్ని ఏమంటారు? దాన్ని ముక్తకం అంటారు. విద్యార్థుల్లో లోక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించి వారిని ఉత్తమ భావి పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశంగా కలిగిన పాఠ్యాంశం. నైతిక విలువలు అన్నారంటే, లోక జ్ఞానం అన్నారంటే అవి పద్యాలకు సంబంధించిన లెసన్స్ అన్నమాట. శతక సౌరభం ఈజ్ ద రైట్ ఆన్సర్. విశ్వహిత చరిత్ర వినర మిశ్ర అనేటటువంటి మొకట కలిగినటువంటి శతక కవి ఎవరు? కొండూరి వీరరాఘవాచార్యులు. ఈ క్రింది వానిలో అనుకరణకు సంబంధించిన ప్రక్రియ ఏది? ఒక పద్యాన్ని కానీ పాటని కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసేటటువంటి రచన ఏది? రెండింటిలో ఆన్సర్ ఒకటే. ఏంటి అంటే ప్యారడీ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరికాని పర్యాయ పదాల జత ఏది? సరికాని జత ఏది అంటే ఇక్కడ భార్య అనేటటువంటిది కాదు. స్త్రీ అన్న భార్య అన్న మీనింగ్స్ ఒకటి కాదు కాబట్టి.
వర్షం అంటే ఏడాది సంవత్సరం, వీణుల విందు అంటే చెవులకు విందు వినసొంపు, ఆశ అంటే కాంక్ష కోరిక రైట్ ఆన్సర్స్. ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగా లేని ప్రకృతి వికృతుల జత ఏది? భోజనము బోనము, ధర్మము దమ్మము, భాష భాష, ఆహారము అంటే ఓగిరము వస్తుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అనేది సరిగా లేదు. సూర్యోదయం అన్నది ఏ సంధి? సూర్యోదయం అన్నది గుణసంధి. సూర్య ప్లస్ ఉదయం గుణసంధి. కట్టినట్లే అన్నది ఏ సంధి? కట్టిన ప్లస్ అట్లే కట్టినట్లే అత్వసంధి. నెక్స్ట్ వన్, కున్ను లోపలన్ అన్నవి కిన్ను కున్ను యొక్క లోన్ లోపలన్ అన్నవి ఏ విభక్తి ప్రత్యయాలంటే షష్ఠి విభక్తి. అనంతము అన్నది ఏ సమాసం? అనంతము అన్నది అంతము లేనిది లేదా అంతము కానిది, నైతుత్పురుష సమాసం. దొంగ భయము అన్నది ఏ సమాసం? దొంగ వలన భయం, పంచమీ తత్పురుష. ఈ క్రింది వానిలో లఘువు కానిది ఏమిటి? లఘువు కానిది ఏమిటి? ఇక్కడ ఔ అనేటటువంటిది లఘువు కాదు. ఇవన్నీ కూడా మనకి లఘువులే. క్రింది వానిలో గురువు కానిది ఏమిటి? గురువు కాదు. ఈ బ్రు అరు అక్షరం అనేది లఘువుకే చెందుతుంది, లఘువుకి చెందుతుంది కాబట్టి అది గురువు కాదు. ఈ మిగతావన్నీ కూడా సున్నా అక్షరాలు, విసర్గ అక్షరాలు, అరు అనేది ఇవన్నీ కూడా గురువులే. క్రింది వానిలో ఏకాక్షర గణం ఏమిటి? ఏకాక్షర గణం లగనం. లగనాన్ని ఏకాక్షర గణం అంటారు. హగనంను సూచించేది ఏమిటి? హగనంను సూచించేది గలం. గలం అంటే హగనము, గురువు లఘువు. అంత్య గురువు ఏంటి? అంత్య గురువు సగనము. అంత్య గురువు సగనము. నామధేయము, కీర్తి, దండ అన్నవి ఏ పదానికి నానార్థాలు? పేరు అనే పదానికి నానార్థాలు. అలాగే సింహాలు విహరించేటటువంటి సీమలో నక్కలకు స్థానం ఉండరాదు అని అన్నది ఎవరు? అల్లూరి సీతారామరాజు గారు. బౌద్ధ ధర్మసారంలో మను స్థితులన్నిటికీ కూడా మనసే మూలం అని తెలియజేసే గేయాన్ని రచించిన వారు డి చంద్రశేఖర్. బుద్ధ ధర్మసారం ఎవరిదంటే డి చంద్రశేఖర్ అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచ విలువల దినోత్సవాల మీద బిట్స్ వస్తాయి. ప్రపంచ విలువల దినోత్సవం అక్టోబర్ 22. నెక్స్ట్ వన్, పద్యాన్ని కానీ పాటను కానీ వ్యంగ్యంగా అనుకరించి సృజనాత్మకంగా చేసేటటువంటి రచన ఏది అంటే ప్యారడీ. వ్యంగ్యంగా అనుకరించి చేసేవన్నీ ప్యారడీ. క్రింది వానిలో బులుసు వెంకటరమణయ్య గారు రచించిన పాఠ్యాంశం ఏది అంటే నా యాత్ర. నా ఉత్తర భారతదేశ యాత్ర అనే రచన ఎవరిది? బులుసు వెంకటరమణయ్య గారిది కదా. ఇది ఎక్కడి నుండి గ్రహించబడింది అంటే నా యాత్ర నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ వన్, నెల్లూరు పట్టణం ఏ నదికి దక్షిణంగా కలదు? నెల్లూరు పట్టణం అనేది ఏ నదికి దక్షిణంగా కలదు అంటే పెన్నా నదికి దక్షిణంగా కలదు. బులుసు వెంకటరమణయ్య గారి యొక్క కలం పేరు ఏంటి అంటే రావ్. బులుసు వెంకటరమణయ్య గారి యొక్క రచన కానిది ఏమిటి అంటే ఈ ముషాఫరులు అనేది కాదు. ఈ మూడు కూడా అవుతాయి. అప్పటి ముచ్చట్లు, దీపకలికలు, 16 రాత్రులు, ఈ మూడు కూడా ఆయన యొక్క రచనలే. నెక్స్ట్ వన్, మధుర నగరం ఉగ్రసేనుని రాజధాని అని కొన్ని వేల ఏళ్ల క్రితం నిర్మించబడిందని ఏ పురాణం చెబుతుంది? ఇది భాగవతం చెబుతుంది. రాజ్ఘాట్ అన్నది ఏ నగరంలో కలదు? రాజ్ఘాట్ అన్నది యమునా నది నగరంలో కలదు, ఢిల్లీలో, హైదరాబాద్లో. నెక్స్ట్ వన్, బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది ఏమిటి? బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది ఏంటంటే సారనాథ్ స్తూపం. వార్ధా స్కీమ్ను ప్రారంభించిన వారు ఎవరు? వార్ధా స్కీమ్ను ప్రారంభించిన వారు ఎవరంటే గాంధీజీ. వారసత్వ దినోత్సవం ఎప్పుడంటే ఏప్రిల్ 18. గెలుపు నాదే అనే కథలో మాలవిక దేశానికి కోశాధికారి ఎవరు? కోశాధికారి. మాలవిక దేశానికి కోశాధికారిగా ఉండేవారు మాధవుడు. రాష్ట్ర కీర్తి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం సందేశం. నెక్స్ట్ వన్, దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనదని, వారి శ్రమను గుర్తించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేసే పాఠ్యాంశం సందేశం పాఠ్యాంశంలో గుర్రం జాషువా ఏ పక్షి ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారంటే గబ్బిలం ద్వారా. ఈ క్రింది వానిలో గుర్రం జాషువా గారి యొక్క రచన కానిది ఏమిటి? ఈ బాపూజీ, నేతాజీ, గాంధీసీకుడు ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలే. గాంధీజీ అనేది కాదు. గుర్రం జాషువా గారి యొక్క బిరుదు కానిది ఏమిటి? కవి సార్వభౌముడు అనేది కాదు. ఇవన్నీ కూడా మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే.
నవయుగ కవి చక్రవర్తి కూడా. గుర్రం జాషువా గారు రచించినటువంటి పద్యాలు ఏ నాటకంలో కలవు అంటే సత్య హరిశ్చంద్ర అనే నాటకంలో కలవు. సందేశం పాఠ్యభాగం గుర్రం జాషువా గారు రచించిన ఏ రచన నుంచి గ్రహించబడింది? గబ్బిలం నుండి గ్రహించబడింది. అలాగే మహాకావ్యాల నుండి రసాత్మకమైనటువంటి ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టాలను విడిగా గ్రహించి రచించే రచనను ఏమంటారు అంటే ఖండకావ్యం అంటారు. తమిళనాడులోని తంజావూరు అనే రాజ్యాన్ని పాలిస్తూ తెలుగు కవిత్వానికి స్థానం ఇచ్చిన వారు ఎవరంటే రఘునాథ నాయకుడు. క్రింది అర్థాలలో సరికానిది ఏమిటి? సరికానిది అనలము అంటే నీరు కాదు, అగ్ని. సో ఇక్కడ సరికాదనమాట. ఇనుడు అంటే సూర్యుడు, తిల్లిగా దీపం, గిడ్డి అంటే ఆవు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మే 1 మేడే అంటాం కదా. ఈ క్రింది వారిలో ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది ఏది అంటే సత్యము కాదు, సత్యము సత్తు. అరుంధతి ఆరంజ్యోతి రైట్ ఆన్సర్. మనుష్యుడు మనిషి. అలాగే కైత ఈజ్ ద రైట్ ఆన్సర్. సర్వలోకం ప్రాణులు యందు స్నేహయుక్తుడు ఎవరు, మిత్రుడు ఎవరు అంటే సూర్యుడు. భారతోర్వర అన్నది ఏ సంధి? భారతోర్వర అన్నది భారత ప్లస్ ఓర్వర అత్వసంధి. అలాగే నల్దిక్కులు అన్నది ఏ సమాసం? 4 దిక్కులు, 4 సంఖ్య గల దిక్కులు. అలాగే ద్విగు సమాసం. సామాజిక స్పృహ ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏంటి? పయనం. అనంతం అనే కథా సంపుటి ఎవరిది? చూడండి, అనంతం అనేది స్వీయ రచన అయితే శ్రీశ్రీ గారిది, కానీ కథా సంపుటి ఎవరిది అంటే సింగమనేని నారాయణ గారి యొక్క కథా సంపుటి ఏమిటి అంటే ఉదయ కిరణాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. రైతులు కూలీలు బతుకు తెరువు కోసం వలస వెళ్ళినప్పుడు వారి జీవన విధానాన్ని, శ్రమను తెలియజేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏంటంటే పయనం అనే లెసన్. వర్షాలు లేక పంటల పండగ గంగన్న కుటుంబం వలస వెళ్ళి వారి బాధలను వివరించడం నేపథ్యంగా గల పాఠ్యాంశం ఏది అన్న పయనమే. పయనం పాఠ్యాంశంలో గంగన్న కుటుంబం నివసిస్తున్నటువంటి ఊరి పేరేంటి అంటే పాపంపల్లె. జాతీయ రైతు దినోత్సవాన్ని డిసెంబర్ 23 ఎవరి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు అంటే చరణ్ సింగ్ యొక్క జన్మదినోత్సవం. చేసే పనిని నిషేధిస్తూ చెప్పేటటువంటి వాక్యం ఏంటి? చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యం నిషేధార్థక వాక్యం. అలాగే దారి ఖర్చులు అన్నవి ఈ క్రింది ఏ సమాసానికి చెందుతాయి? దారి యందు ఖర్చులు సప్తమి తత్పురుష సమాసం. ఒక్క క్షణం అన్నది ఏ సమాసానికి చెందుతుంది? ఒక్క క్షణం అన్నది ఒక సంఖ్య గల క్షణం కాబట్టి ద్విగు సమాసం. ఆహాహా అన్నది ఆహా ప్లస్ ఆహా ఆమ్రేడిత సంధి, 2 ఒకేలాంటి పదాలు వస్తాయి. జై జవాన్ జై కిషాన్ అనే నినాదం ఎవరిది అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిది. దేశభక్తి కథలో ఎంత చదివినా వ్యవసాయం వృత్తిగా ఎంచుకొని గ్రామానికి ఆదర్శంగా నిలిచినటువంటి యువకుడు ఎవరు? ప్రసాద్ అన్నమాట. ప్రపంచ వలస దినోత్సవం ఎప్పుడు అంటే మే 14. కోటయ్య ప్రసాద్ అనే పాత్రలు గల కథ ఏంటి? కోటయ్య ప్రసాద్ అనే పాత్రలు గల కథ ఏది అంటే దేశభక్తి. నెక్స్ట్ వన్, ఈ క్రింది పాఠ్యాంశంలో మాండలిక కథ అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏమిటి? మాండలిక కథ అనే ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం పయనం. 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్తును స్థాపించిన వారు ఎవరు? గురజాడ అప్పారావు గారు. జానపద గేయాల సేకరణకర్త ఎవరు? జానపద గేయాల సేకరణకర్త ఆమల్ల దిన్నె గోపీనాథ్. అలాగే వర్షం అనేటటువంటి పదం యొక్క నానార్థాలు ఏమిటి? వర్షం పదానికి నానార్థాలు వాన, సంవత్సరము, మబ్బు. కన్ను పదానికి నానార్థాలు నేత్రము, బండి చక్రము. ఈ క్రింది వానిలో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి రచన కానిది ఏమిటి అంటే ఇక్కడ నీటి పుట్ట అనేటటువంటిది కాదు. పుష్పలావికలు, బహుకాల దర్శనం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, ఈ 3 కూడా ఈయన యొక్క రచనలే అన్నమాట. నెక్స్ట్ వన్, మేలుమలుపు అనేటటువంటి పాఠ్యాంశం ఈ క్రింది రచన నుంచి గ్రహించబడింది. మేలుమలుపు అనే పాఠ్యాంశం అనేది పుష్పలావికల నుండి గ్రహించబడింది.
అలాగే గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తెలపడం ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. గొప్ప ప్రయత్నాల చేత ఒడిదుడుకులను అధిగమిస్తూ మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అని తెలిపేది మేలి మలపు పాఠ్యాంశం అన్నమాట. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి పురస్కారం ఏంటి అంటే కళా ప్రపూర్ణ. క్రింది వానిలో ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం. ఆత్మస్థైర్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం మేలి మలుపు. ఏమండి ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అంటే, నేను 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంది రోడ్డు. ఈ వాక్యాలు ఏ పాఠ్యంలోనివి అంటే మేలి మలుపు. దారిని 1000 కాళ్ళ జర్రి వంటిది, దారిని 1000 కాళ్ళ జర్రి వంటిదని అన్న రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. మార్గానికి మలుపులే కాక ఎగుడు దిగుడులు కూడా ఉండాలి, మార్గానికి మలుపులే కాదు ఎగుడు దిగుడులు కూడా ఉండాలని చెప్పిన రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. పరమపద సోపానం మీద ఆడే ఆట ఏది మరియు జీవితమంతా ఆకర్షణగా ఉండే ఆట ఏది అంటే జీవితం ఎలా ఉంటుందో అట్లాంటి ఆకర్షణగా ఉండే ఆట ఏది, మానవ జీవితంతో పోల్చే ఆట ఏది. ఇట్లా ఏ ప్రశ్న ఇచ్చినా ఆన్సర్ ఒకటే, వైకంఠపాలి. నెక్స్ట్ వన్, జీవిత మార్గంలో గొప్ప మలుపులు ఉన్నటువంటి మానవ జీవితం మహాకావ్యం అవుతుంది అని చెప్పిన కవి ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. రాజు కింకరుడు, కింకరుడు రాజు అవడం తథ్యం, దీన్ని తెలిపేటటువంటి కథ ఏంటి? రాజు కింకరుడు, కింకరుడు రాజు అవడం తథ్యం అని తెలిపే కథ ఏదంటే సత్య హరిశ్చంద్రుని కథ. బ్రతుకు దారి మలుపు తిరిగే కథ ఏంటి? బ్రతుకు దారి మలుపు తిరిగే కథ ఇవన్నీ కూడా రామాయణం, కాశీ మజిలీ కథ, మహాభారతం, సత్య హరిశ్చంద్రుని కథ పైవన్నీ కూడా. నెక్స్ట్ వన్, కాశీ మజిలీ కథలో ఏనుగు అనేది ఎవరిని మహారాజుని చేసింది అంటే కుచేలుడిని. చిలకమర్తి రాసినటువంటి కథ ఏది? చిలకమర్తి వారు రాసిన కథ ఏది అంటే ఇది కథ అనేది చిలకమర్తి గారు రాసిన కథ. పరమ పదం, పదం యొక్క అర్థం ఏమిటి? చివరి గమ్యం లేదా భగవంతుని సన్నిధి. చైతన్యం పదం యొక్క నానార్థాలు ఏమిటి? చైతన్యం అంటే తెలివి, మనస్సు, తెలివి ప్రాణము. గజము లేదా కుంజరము, గజము లేదా కుంజరము అన్నవి పదం యొక్క నానార్థాలు అంటే ఏనుగు, ఏనుగు యొక్క పర్యాయ పదాలు అన్నమాట. అలాగే చంద్రుడు పదం యొక్క ప్రకృతి రూపం ఏంటి? చందురుడు. అలాగే ప్రయాణమంతా అనేటటువంటి పదం అనేది ఈ సంధికి చెందుతుంది. ఉత్వ సంధి, ప్రయాణము ప్లస్ అంతా ఉత్వ సంధి. వ్యధికరణ సమాసం, వ్యధికరణ సమాసం అనేది ఏ సమాసానికి పేరు అంటే తత్పురుష సమాసాన్ని వ్యధికరణ సమాసం అంటారు. అర్ధరాజ్యం అన్నది ఏ సమాసానికి చెందుతుంది? రాజ్యం యొక్క అర్ధభాగము ప్రథమ తత్పురుష సమాసానికి చెందుతుంది. జీవిత మార్గం అన్నది ఏ సమాసానికి చెందుతుంది? జీవితం యొక్క మార్గం షష్ఠీ తత్పురుష సమాసం, జీవితం అనేది మార్గం రెండు కూడా అవుతాయి. నట్టిల్లు అన్నది ఏ సంధికి చెందుతుంది? నడి ప్లస్ ఇల్లు, నట్టిల్లు. కిరుచిరు, నడునిడులాడులు అనేవి దురితటకరిస్తుంది. అన్ని పదాల్లో చివరన ఒకే హల్లు లేదా హల్లులో అనేటటువంటివి పునరావృతం అవ్వడాన్ని అంత్యానుప్రాస అంటారు. చివరన అన్ని పాదాల్లో చివరన అయితే అంత్యానుప్రాస అలంకారం. అలాగే క్రింది వానిలో వచన కవితా ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏంటి? వచన కవితా ప్రక్రియకు చెందేది చిరమాలిన్యం. షేక్ ఖాజా హుస్సేన్ గారి యొక్క బిరుదు ఏమిటి? దేవిప్రియ. చాలా ఇంపార్టెంట్. దేవిప్రియ గారి యొక్క రచన కానిది ఏమిటి? అమ్మ చెట్టు తుఫాను. చూడండి, అమ్మ చెట్టు తుఫాను, తుమ్మెద, సమాజానంద స్వామి, గరీబ్ గీతాలు, అరణ్య పురాణం, నీటి పుట్ట ఇవన్నీ కూడా ఆయన యొక్క రచనలే, ఈ క్రిందవి కాదు. నెక్స్ట్ వన్, షేక్ ఖాజా హుస్సేన్ గారి యొక్క రచనా సంపుటి పేరేంటి అంటే గాలి రంగు అనేది షేక్ ఖాజా హుస్సేన్ గారి యొక్క రచనా సంపుటి. షేక్ ఖాజా హుస్సేన్ గారు ఈ పాఠ్యాంశం ద్వారా మనిషి ఆకాశానికి భూమికి మధ్య అవతరించాడు, పుట్టాడని తెలియజేశారు. ఏ పాఠ్యాంశం అంటే చిరమాలిన్యం. ఖండాలకు వెళ్ళడం, దాటిపోవడం చక్రం వలన సాధ్యమైంది అని ఈ కవి ఈ పాఠ్యాంశం ద్వారా తెలియజేశారు. చిరమాలిన్యం పాఠ్యాంశం. అలాగే షేక్ ఖాజా హుస్సేన్ గారు చిరమాలిన్యం కథ ద్వారా దేని నుండి దేన్ని సాధించారని తెలియజేశారు అంటే భాష నుండి లిపిని, చక్రం నుండి ప్రయాణంను, సముద్రం నుంచి సంపదను సాధించారని తెలియజేశారు. పైవన్నీ రైట్ ఆన్సర్స్. ముఖాముఖి అనే కథలో పినాకిపాణి గారు ఏ రంగాల్లో రాణించారు అంటే పైవన్నీ రంగాల్లో రాణించారు పినాకిపాణి గారు. సాహిత్యం, సంగీతం, కళ, వైద్యం, సామాజిక అన్నీ కూడా.
ఆత్మకథ ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏది? ఆత్మకథకు చెందినది. అలాగే క్రింది వానిలో ఉత్తమ కథనంలో నడిచే పాఠ్యాంశం ఏది? రెండిట్లో ఏదన్నా ఒకటే ఆన్సర్. నాటి చదువు అనే పాఠ్యాంశం రచయిత తన గురించి తాను చెప్పుకుంటున్నాడనమాట. అది ఉత్తమ కథనంలో నడుస్తుంది. మర్రి చెట్టు పాఠ్యాంశం కూడా ఉత్తమ కథనమే. నా బాల్యం పాఠ్యాంశం కూడా ఉత్తమ కథనమే. అలాగే నాటి చదువు అనే పాఠ్యాంశం రచయిత ఎవరంటే ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. నాటి చదువు పాఠ్యాంశం ఎందులో నుండి గ్రహించబడిందంటే మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే దగ్గర నుండి గ్రహించబడింది అనే గ్రంథం నుండి గ్రహించబడింది, రచన నుంచి. సత్యశోధన అనేటటువంటి ఆత్మకథ ఎవరిది? శోధన అనే ఆత్మకథ ఎవరిది అంటే గాంధీజీ గారిది. అలాగే మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే ఆత్మకథ ఎవరిది అంటే ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారిది. ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి యొక్క గురువు గారి పేరేంటి? గురువు గారు ఎవరంటే శిరోభూషణం రాఘవాచార్యులు గారు. మరి ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారి యొక్క పినతల్లి పేరేంటి అంటే వెంకమ్మ. రాలు అనే పదానికి అర్థం నానార్థాలు ఏంటంటే పడడం, రాయి, నశించు అని అర్థం. అలాగే కరువు అనే పదానికి పర్యాయ పదాలు. కరువు అంటే క్షామము, కాటకము. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది అన్నారు. సింహము అంటే సింహ కాదు, సింగము. ఆశ్చర్యం, చెరువు, పొంత, ప్రాంతము, పొంత, ఆహారం, ఓగరం ఇవన్నీ రైట్ ఆన్సర్స్. హ్రస్వమైనటువంటి ఆకారం పూర్వపదం చివర వచ్చినప్పుడు పరస్వరం స్థానంలో అచ్చు కలిస్తే ఏర్పడే సంధి ఏదంటే అత్వసంధి. ఏం వ్యాధులు ఇత్తునకు సంధి వైకల్పికంగా వచ్చే సంధి ఏదంటే ఇత్వ సంధి. ఈ క్రింది వానిలో ద్విగు సమాసానికి చెందినది ఏదంటే ద్విగు అంటే మొదట సంఖ్య రావాలి. 4 వేదాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా ద్వంద్వ సమాసానికి చెందుతాయి. లోకమనందు వ్యవహారము అని వాక్యంలో గీత గీసిన ప్రత్యయం ఏ విభక్తికి చెందుతుంది? అందు నన్ అనేది సప్తమి విభక్తి. నెక్స్ట్ వన్, పేరు అనే పదం యొక్క నానార్థాలు ఏమిటి? పేరు అంటే నామధేయము, కీర్తి, దండ అనేటటువంటి అర్థాలు వస్తాయి. కుమారులు పదం యొక్క పర్యాయ పదాలు ఏంటంటే ఆత్మజులు, తనూజులు, కొడుకులు, అంగజులు, పుత్రులు ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది ఏమిటి అంటే ప్రేమ, ప్రమ అనేది రాంగ్ ఆన్సర్. ప్రేమ, పెరిమ ఈజ్ ద రైట్ ఆన్సర్. నిద్ర, నిదుర, అంబ, అమ్మ, పట్టణము, పట్టణం. నెక్స్ట్, పాత పద్ధతి అన్నది ఈ సమాసానికి చెందుతుంది. పాతదైన పద్ధతి, పాత, కొత్త, లేత ఇవన్నీ కూడా విశేషణాలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం పూర్వపదంగా కలిగి ఉంది కాబట్టి. నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. వలే, లాగన్ అనేటటువంటివి మరి ఉపమవాచకాలు. ఈ ఉపమవాచకాలు కలిగి ఉండే వాటిని ఉపమాలంకారం అంటారు. పోలికకు సంబంధించినవి అనమాట. సో ఇక్కడ ఈ ఉపమాలంకారంలోని ఉపమానం ఏమిటి? దేనినైతే మనం పోలికకు తెచ్చుకున్నామో దాన్నే ఉపమానం అంటారు. అంటే ఇక్కడ మాటల్ని అమృతంతో పోల్చారు. అంటే అమృతాన్ని ఇక్కడ పోలికకు తెచ్చుకున్నారు కాబట్టి అమృతం ఈజ్ ద ఉపమానం. ఈ క్రింది వానిలో గజల్ ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏంటి? గజల్ ప్రక్రియకు చెందింది సమదృష్టి. పైడి తెరేష్ బాబు రచించారనమాట సమదృష్టి అనేది. పైడి తెరేష్ బాబు గారి యొక్క గజల్ సంపుటి పేరేంటి అంటే అల్పపీడనం ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కన్ను నలుపు అయినా కంటి చూపు నలుపు కాదు. కాలం ఒకటే నలుపు కానీ నీ పరుగు నలుపు కాదు అనేటటువంటి వాక్యం తెలియజేసే పాఠ్యాంశం ఏంటి అంటే సమదృష్టి. అలాగే హాస్య కదంబం నుండి గ్రహించబడినటువంటి పాఠ్యాంశం ఏది? అలాగే రామచంద్రరావు మూర్తి పాత్రలు కలిగి ఉండే కథ ఏది? రెండిట్లో ఆన్సర్ ఒకటే, నవ్వుతూ కథ అనమాట. హాస్య కదంబం నుంచి గ్రహించబడింది. అలాగే కళలు కనడమే బంగారు భవిష్యత్తుకు పునాది. అలాగే ప్రయత్నం లేనిదే మార్గం ఏర్పడదు అని చెప్పిన రచయిత ఎవరు? ఇది ఎవరు చెప్పారంటే పైడి తెరేష్ బాబు అనమాట. నెక్స్ట్ వన్, సాహితీ రూపకం ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం ఏంటి? భువన విజయం. భాషాభిరుచి ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏంటి అంటే భువన విజయం. సాహితీ రూపకం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం
చాటు పద్య మణిమంజరి అనే రచన ఎవరిది? చాటు పద్య మణిమంజరి అనేది వేటూరి ప్రభాకర శాస్త్రి గారిది. నెక్స్ట్ వన్, ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం జరుపుకునే తేదీ ఎప్పుడు? స్ఫూర్తి దినోత్సవం అనేది జనవరి 2న జరుపుకుంటాం. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇందులో గల అలంకారం ఏంటి? అతిశయోక్తి అలంకారం. ఎదుటివారిని వానిని గూర్చి చెప్పడానికి వాడేటటువంటి సర్వనామాలను ఏమంటారు అంటే, ఎదుటివారిని లేదా వారిని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలు నీవు, మీరు అన్నవి ఏ పురుషకు చెందుతాయి? అలా అయినా అడగొచ్చు. మధ్యమ పురుష, ఎదుట మధ్యమ కదా. అలాగే సమతా దినోత్సవం జరుపుకునేటటువంటి రోజు ఇప్పుడు. సమతా దినోత్సవం ఏప్రిల్ 5. శతావధాన ప్రబంధ త్రిపుటి అనే రచన ఎవరిది? మరియు సరస్వతి పుత్ర అవధాని పితామహ అనే బిరుదులు ఎవరివి అంటే కడప వెంకట సుబ్బన్న గారు. అదే సివి సుబ్బన్న అంటారు. సివి సుబ్బన్న గారివి. శతావధాన ప్రబంధ త్రిపుటి అనే రచన కూడా ఆయనదే. అలాగే భువన విజయం పాఠ్యాంశానికి ఆధారమైనటువంటి అవధాన విద్య అనే పాఠ్యాంశాన్ని రచించిన వారు ఎవరు? ఎవరు అంటే ఇక్కడ కడప వెంకట సుబ్బన్న, వేటూరి ప్రభాకర శాస్త్రి రెండు కూడా అవుతాయి. ప్రపంచ రంగస్థల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 27. ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జత ఏది? ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది అంటే ఇక్కడ చక్కెర శర్కర, పద్యము విజ్ఞానము విన్నాము, సత్యము అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వల్లభుడు అనే పదానికి నానార్థాలు ఏమిటి? వల్లభుడు అంటే రాజు భర్త, నానార్థాలు కాబట్టి రాజు భర్త. చంపకమాల పద్యంలో ఉండేటటువంటి అక్షరాలు ఎన్ని? చాలా చాలా ఇంపార్టెంట్. చంపకమాల పద్యంలో ఉండే అక్షరాలు 18. క్రింది వానిలో నెల్లూరు పాలకుడైనటువంటి మనుమసిద్ధ ఆస్థాన పండితుడు ఎవరు? అలాగే నాటక శైలి కలిగిన కవి ఎవరు? కవి బ్రహ్మ ఉభయకవి మిత్రుడు అనే బిరుదాంకితుడు ఎవరు? ఏదన్నా కానీ ఆన్సరు తిక్కన సోమయాజి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే ఆతిథ్యం కథనం అనేది ధర్మరాజుకు చెప్పిన వారు ఎవరు? ఆతిథ్యం అనే కథనం అనేది ధర్మరాజుకు చెప్పిన వారు ఎవరంటే భీష్ముడు. పూర్వం ఆతిథ్యం అనే కథను ముచికందుడు అనే రాజుకి వివరించిన రాక్షస మంత్రి ఎవరు అంటే శుక్రాచార్యుడు. ముచికందుడు అనే రాజుకి వివరించింది శుక్రాచార్యుడు. ఇతిహాసం అనే ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశం ఏంటి? ఇతిహాసానికి చెందినది ఆతిథ్యం. మగ పావురం ఆడపావురం పాత్రధారులుగా ఉన్నటువంటి పాఠ్యాంశం కూడా ఆతిథ్యమే. నెక్స్ట్ వన్, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని రాజు రథసారథికి చెప్పాను. ఈ వాక్యం గల పాఠ్యాంశం ఏంటి అంటే ఆతిథ్యం. లాస్ట్ అండ్ ఫైనల్, కపోతం అనగా అర్థం ఏమిటి? కపోతము అంటే పావురం అనే అర్థం. లుబ్ధకుడు పదం యొక్క నానార్థాలు ఏమిటి? లుబ్ధకుడు పదం యొక్క నానార్థాలు వేటగాడు, దురాశాపరుడు. లుబ్ధకుడు అంటే వేటగాడు, దురాశాపరుడు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. మహీరుహము అంటే చెట్టు కదా. సో భూమి యందు మొలచున్నది మహీరుహము చెట్టు. ఉజ్వలాంగి అనే పదం ఏ సంధికి చెందుతుంది? ఉజ్వల ప్లస్ ఆంగి, అంగి, ఉజ్వలాంగి సవర్ణ దీర్ఘ సంధి. క్రింది వారిలో సరళాలు ఏమిటి? గజ్జడ దవలని సరళాలని, గచ్చడ తప్పులని పరుషాలని అంటారు. ఉజ్వలాంగి అన్నది ఏ సమాసం? బహువ్రీహి సమాసం అని ఇచ్చారు. ఇక్కడ ప్రియము అనే పదం యొక్క వికృతి రూపం ఏంటి? ప్రియము అనే పదం యొక్క వికృతి రూపం పిరము. కరతాళ ధ్వనులు అన్నది ఏ సమాసము? కరతాళ ధ్వనులు అనేది షష్ఠీ తత్పురుష సమాసం. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.